हरिः ओम् श्री सद्गुरु परमात्मने नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम्। एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు ఎక్కడో లేడు, మీ హృదయము లోపటే ఉన్నారనేటటువంటి సత్యాన్ని ఈ అధ్యాయం నందు తెలియచేస్తూ ఉన్నారు. నశించిపోయేటటువంటి విషయాలు ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాలండి. ఈ విషయాలన్నింటినీ కూడా మనం శాశ్వతమైనవి అనేటటువంటి భావన చేత మనమందరము కూడా నశించిపోయేటటువంటి విషయాల యొక్క ప్రలోభం చేత మనమందరము కూడా మోహములో పడిపోతూ ప్రతి ఒక్కరము కూడా మరలా మరలా జన్మించడానికి కావలసినటువంటి విధంగా మనం కర్మలను చేస్తూ మనం నశించిపోతున్నామనటంలో భగవంతుడు ఏమాత్రము సందేహించకుండా మనందరినీ మేల్కొనండి, జాగ్రత్త పడండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. నీ లోపటనే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము ప్రకాశిస్తుంది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ అంటారు. అంటే ప్రతి ఒక్క ప్రాణి యొక్క హృదయమునందు నేను ప్రకాశిస్తున్నాను అని చెప్తూ నీ యొక్క మరుపుకు, నీ తెలివికి, నీ జ్ఞానానికి నేనే కారణం అంటున్నారు. మనమందరం ఏమంటాం? నా యొక్క తెలివితేటలు ఇవన్నీ అని మన యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాం. మనం ఏదైనా ఒక విషయాన్ని మరచిపోతే గుర్తుకు రాలేదు అంటున్నాం. నీకు ఒక విషయం గుర్తుకు రాలేకపోయినా, ఏదైనా ఒక పనిని చేయడంలో నీ యొక్క తెలివితేటలైనా, నీ సమర్థత అసమర్థత అన్నీ కూడా పరమాత్మ నేనే ఉండి అన్నీ నిర్వహిస్తున్నానన్నప్పుడు ఇక మనం అహంకారంలో ప్రవర్తించటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది నాది అనేటటువంటి భావనలో నుంచి మనమందరము కూడా బయటపడటానికి ఒకే ఒక్క మార్గం, నేను ఆత్మనే అనేటటువంటి భావనలో మనం నిలబడటానికి ప్రయత్నం చేస్తూ మనమందరము కూడా మన యొక్క మనస్సు యందు ఉన్నటువంటి అశాంతి నుండి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్సుకు నిర్మలత్వం ఎలా వస్తుంది అనే విషయం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఇవాళ మనందరికీ చెప్పబోతున్నారండి. నిర్మలమైనటువంటి మనస్సు మనకు దొరికినప్పుడు మాత్రమే పరమశాంతిని పొందుతాం. కానీ శాంతి పొందడానికి భగవంతుడు ఇవాళ మనకు ఎన్ని రకాల సూచనలు చేశారో ఆ సూచనలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకొని మనమందరం ఏం చేయాలి? శ్రవణ మనన నిధి ధ్యాసలను చెయ్యవలసి ఉంటుంది. నిధిధ్యాసలు అంటే వాటిని ఆచరించడం అన్నమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము అంటే తెలుసుకున్నటువంటి దానిని మనం ఏం చేయాలి? బాగా మననం చేయాలి. అందుకే బ్రహ్మ సూత్రాలలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనకొక సత్యం అంటే బ్రహ్మ సూత్రాల యందు చెప్పబడినటువంటి విషయాల గురించి మనం చెప్పుకున్నామంటే ఏమంటారు? భగవద్గీత, తర్వాత
ఉపనిషత్తుల యందు చెప్పబడినటువంటి సత్యము ఏదైతే ఉంటుందో, ఆ సత్యాలన్నీ కూడా బ్రహ్మ సూత్రాల చేత నిరూపించబడాలండి. ఈ విషయం గురించి కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. 13వ అధ్యాయం 5వ శ్లోకంలో అంటారు. నేను చెప్పిన విషయాలన్నీ కూడా బ్రహ్మ సూత్రముల చేత నిర్ధారించబడినవి అని చెప్పేసి చెప్పారు. అంటే భగవంతుడు కూడా తాను చెప్తున్నాను అని చెప్పకుండా, నేను చెప్పిన మాటలు శాస్త్రము చేత అంగీకరించబడినవి అంటున్నారు. అంటే జగద్గురువు సాక్షాత్తు పరమాత్మయే అయినప్పటికీ కూడా భగవంతుడు అంటున్నారు, నేను చెప్పిన మాటలు నిరూపించబడినవి శాస్త్రము చేత. అంటే మనకి సద్గురువులు బోధిస్తున్న అంశాలను కూడా శాస్త్రము చేత అంగీకరించబడినప్పుడు మాత్రమే వాటిని పరిగణలోకి తీసుకోవాలి. అందుకే శాస్త్రాన్ని తెలుసుకోకుండానే గురువు చెప్పిన మాటనే వింటున్నామనుకోండి, అక్కడ మనకి అది నిజమా? అబద్ధమా? అనేటటువంటి సందేహాన్ని మన మనసు కలిగి ఉంటుంది. ప్రతి విషయానికి కూడా మన మనసు ఏం చేస్తుందంటే, ఇదంతా నిజమేనంటారా? గురువుగారు చెప్పింది నిజమేనా? ఇన్ని రోజులు మనం నా కుటుంబమే గొప్పది. నేను చాలా సంతోషంతో ఉన్నాను. దుఃఖాలను పొందుతున్నాను. వీటన్నింటికి కారణం మనం పూర్వజన్మల్లో చేసిన కర్మ అని గురువుగారు చెప్తున్నారు. గురువుగారు చెప్పే మాటలు నిజము అనటానికి ఆధారం ఏమిటి? గురువుగారు కూడా తప్పు చెప్పి ఉండొచ్చు కదా అని మన మనసు పదే పదే ప్రశ్నిస్తుందండి. అలా ప్రశ్నిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? శాస్త్రము చేత అంగీకరింప చెయ్యాలి. అంటే శాస్త్రమునందు చెప్పబడిన విషయాల చేత జోడించినప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? హ్మ్. అంటే ఆత్మను తెలుసుకోవడానికి మనసు అంగీకరిస్తుందనమాట. అంటే ఇక్కడ ఋషిభిర్ బహుదా గీతం ఛందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితై అని చెప్పేసి అనేక వేదముల చేత చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ బ్రహ్మసూత్రముల చేత అంగీకరించబడుతున్నాయి. అంటే నేను చెప్పబడిన ప్రతి సత్యమైనటువంటి విషయం అన్నీ కూడా బ్రహ్మసూత్రాలు అంగీకరించినవి అని కృష్ణ పరమాత్మ తనను తాను నిరూపించుకుంటున్నారనమాట. అందుకే మనం తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఏం చేయాలి? శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిధిధ్యాసనం చేయాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసం గురించి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా విచారణ చేసుకోవాలి. అంటే మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోగలుగుతామో, తెలుసుకున్నటువంటి విషయాన్ని ఎలా మనం ఆచరణలో పెట్టుకుంటామంటే, ఏదైతే తెలుసుకుంటున్నామో తెలుసుకున్న దానిని విడిచిపెట్టకుండా దానిని మనం మననం చెయ్యాలి. మననం చేసినప్పుడు అది ఆచరణలోకొస్తుందనమాట. అంటే ఒక విషయాన్ని విన్నాము, విన్న దానిని విడిచిపెట్టేసామనుకోండి, దానివల్ల ప్రమాదం. ఒకసారి మనందరికీ కూడా విక్రమ బేతాళ కథలు తెలుసు కదండీ! విక్రమాదిత్యుడు రాజుగారు. ఆ రాజుగారి దగ్గరికి ఒక బేతాళుడొచ్చాడట. వచ్చి నేనొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే, ఇప్పుడు ఈ సభలో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అన్నాడట. ఆ మాట చెప్పడమే కాదు, ఆ రాజు యొక్క ఏదైతే ప్రధాన ద్వారాలుంటాయో, ఆ ద్వారాలన్నీ తన మాయ చేత అన్నింటికి కూడా డోర్స్ లాక్ చేశాడట. లాక్ చేసేసి ఇప్పుడు విక్రమాదిత్యుడిని ప్రశ్న అడుగుతున్నాడు. నేను శ్మశానంలో వస్తూ ఉండగా నాకు 3 పుర్రెలు కనిపించాయి. ఆ పుర్రెల్ని తీసుకొచ్చాను. మరి వీటి గురించి మీరు నాకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ పుర్రెలను పరిశీలన చేసి, పుర్రెలు అంటే ఏదో చర్మంతో ఉండి వీళ్ళు పలానా వ్యక్తులు అని గుర్తించటం కాదండి. మాంసము లేకుండా ఊరికే అంటే కేవలం ఎముకలతో కూడినటువంటి మరి అవి ఉన్నాయట. ఆ పంజరాలు, అస్థి పంజరాలు ఉన్నాయట. మరి అలాంటి పుర్రెలట. ఆ పుర్రెల్ని తీసుకొచ్చేసి సమాధానం చెప్పండి. చెప్పకపోతే ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా చంపేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి మంత్రి గారన్నారట, ఈ 3 పుర్రెల్ని ఒకసారి నా దగ్గర తీసుకురండి అంటే, తీసుకొని వచ్చి అక్కడ పెట్టారట బేతాళుడు. అప్పుడు ఆ మంత్రి ఒక ఇనప అంటే ఏమంటారు? ఒక సన్నటి ఇనప వస్తువు ఒకటి తీసుకురమ్మని చెప్పేశారట. ఇనుప తీగ అండి. ఇనుప తీగ తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చారట భటులు. వెంటనే ఒక పుర్రెలో ఆ మంత్రి గారు ఏం చేశారో, ఆ ఇనుప తీగను పెట్టారట. పెట్టగానే అది చెవిలో పెడితే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మరొక చెవిలో నుంచి వచ్చిందట.
ఇంకొక పుర్రె, ఇంకొక పుర్రెలో పెట్టాడట. పెట్టగానే రెండవ పుర్రెలో పెడితే అది చెవిలో పెడితే నోటిలో నుంచి వచ్చిందంట. ఇక మూడవ పుర్రె మాత్రం మూడవ పుర్రెలో కూడా ఈ ఇనప తీగను పెడితే మాత్రం అది లోపటికి హృదయం లోపటికి వెళ్ళిపోయిందట. వాటిని గురించి మంత్రి గారు మాట్లాడారు. ఒక చెవిలో పెడితే ఇంకో చెవిలో నుంచి ఇనప తీగ వచ్చిన పుర్రె అధమ అధమ అంటే తమో గుణముతో కూడినటువంటి పాపకర్మలు చేసేటటువంటి వాడి యొక్క పుర్రె ఇది అన్నాడట. ఇక చెవిలో పెట్టినటువంటి తీగ ఆ నోటిలో నుంచొస్తే ఇది మధ్యమ అంటే కాస్త గుణగణాలతో కూడి ఉన్నటువంటి వ్యక్తియే. ఇటువంటి పుర్రె కలిగిన వాడు వీడు అని చెప్పేసి చెప్పాడట. ఇక మూడవ వ్యక్తి మాత్రం ఉత్తముడు, శ్రేష్ఠుడు అన్నారట. అప్పుడు బేతాళుడు అన్నారట, నాకర్థం కాలేదు. మీరు సరిగా చెప్పండి అన్నారట. అంటే ఏదైనా ఒక విషయాన్ని విన్నప్పుడు ఈ చెవితో అంటే ఇప్పుడు మనం భగవద్గీత ప్రవచనాన్ని వింటున్నామనుకోండి. ఆ ప్రవచనాన్ని వింటున్న వాళ్ళల్లో కొంతమంది ఈ చెవితో వింటారు, ఇంకో చెవితో వదిలేస్తారు. అంటే విన్న దాన్ని జీర్ణం చేసుకోగలిగిన శక్తి వాళ్ళకి లేదు. అంటే కేవలం శ్రవణం చేస్తారు. దాన్ని అప్పటికప్పుడు వదిలిపెడతారనమాట. ఇక రెండవ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు అధమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. తెలుసుకున్న దానిని ఉపయోగించుకునే పద్ధతులలో వాళ్ళు జీవించరు. ఏదో నలుగురు కోసం వింటారు. మేము కూడా ప్రవచనాలు వింటున్నామని నలుగురిలో గొప్ప పేరు కోసమే వింటారు కానీ, తమను తాము ఉద్ధరించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఇక రెండవ వాళ్ళు వింటారండి. విన్నటువంటి దానిని ఏం చేస్తారంటే, మరి నోటి ద్వారా అంటే చెవిలో పెడితే నోటి ద్వారా వచ్చింది. విన్నటువంటి దానిని నలుగురికి కూడా చెప్తారు. నేను పలానా ప్రవచనం విన్నాను, ఇలా చెప్పారు అని జెప్పి అంటే తెలుసుకున్న దానిని ఏం జేస్తారు, నలుగురికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే ఇతడు కొంత ఆచరిస్తాడు, కొంత ఏం జేస్తాడు, చెప్తూ ఉంటాడు కానీ దాన్ని పెద్దగా తన జీవన విధానానికి మరల్చుకోవడంలో మాత్రం పెద్దగా నిష్ణాతుడు కాడనమాట. అదే విధంగా ఇక మూడో వ్యక్తి అంటే అతడు ఎవరు అనంటే తెలుసుకున్నటువంటి విషయాన్ని లోపటేం జేస్తాడు, నిధిధ్యాసలు చేస్తాడు. అంటే మొదటి వాడేం జేస్తాడు, శ్రవణం మాత్రమే చేస్తాడు. రెండవ వాడు శ్రవణము, మననము కూడా చేస్తాడు. అంటే వింటున్నప్పుడు జాగ్రత్తగా విన్నాడు కాబట్టే నలుగురికి కూడా చెప్పగలుగుతాడు. మననం చేశాడు. ఇక మూడో వాడేం జేస్తాడు, శ్రవణం చేస్తాడు, విన్న దానిని మననం చేస్తాడు. మననం చేసినటువంటి వాడు నిధిధ్యాసం కూడా చేస్తాడు. అంటే ఆచరణ కూడా పెట్టుకుంటాడండి. ఆచరణలో కూడా పెట్టుకుంటాడనమాట. ఇలా అంటే శ్రవణ, మనన, నిధిధ్యాసలను ఎవరైతే చేస్తారో అలా చేసినటువంటి వారు మాత్రమే తమను తాము ఉద్ధరించుకోగలుగుతారు. ఏదైనా ఒక విషయాన్ని మనం వింటున్నామంటే విన్నదానిని శ్రద్ధగా వినాలి. వినటం అంటే శృణ్వంతు తపస. లోపట తపస్సు జరగాలన్నమాట. తపస్సు జరిగినప్పుడు అంటే శరీరము, మనస్సు, వాక్కు ఏకమైపోయి త్రికరణ శుద్ధిగా వినాలి. ప్రవచనం కానివ్వండి, ఇతరులు మనకి ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు కానివ్వండి, ఏదైనా వింటున్నప్పుడు అన్య మనస్సుతో కాకుండా పూర్ణమైనటువంటి మనస్సుతోనే మనం వినాలి. అందుకే కృష్ణ పరమాత్మ కూడా చెప్తారనమాట. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అంటారు. అంటే నేనే ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టి చేశాను. అహం సర్వస్య ప్రభవో అన్నింటికి అన్ని ప్రాణులు అంత సృష్టి అంతటికి కూడా కారణం నేనే. మత్త సర్వం ప్రవర్తతే ఇదంతా నా వల్లే నడుస్తుంది అని కూడా చెప్తాడనమాట. ఇది మత్వా భజంతే మాం బుధా ఎవరైతే ఇదంతా సత్యమే అని భగవంతుడు చెప్పిందంతా నిజమే అని తెలుసుకొని మరి భజంతే మాం బుధా భావ సమన్విత అంటే పరిపూర్ణమైన భావముతో నమ్ముతాడో అతడికి పరమశాంతి దొరుకుతుంది అని కూడా కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్తారు. అంటే విన్నప్పుడు మనం ఏదైనా ఒక విషయాన్ని వింటున్నామంటే వినటంలో ఉన్న జాగ్రత్తయే నిన్ను ఉద్ధరించడానికి, నీ యొక్క భవిష్యత్తును నువ్వు దిద్దుకోవడానికి కారణమవుతుంది. నీ మనస్సుకు కలిగిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తే తప్ప మనస్సు, దేహమే నేను అనేటటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టదండి. అంటే మన మనస్సును సంస్కరించుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేయాలి? భగవత్ సంబంధమైన విషయాలు అంటే మన గురించి మనం తెలుసుకునే విషయాలండి ఇవన్నీ కూడా. ఎవరి గురించో వినటం లేదు.
నీ లోపట ఉన్నటువంటి జీవుణ్ణి స్వా ఏం చేయాలి? విడిపించే ప్రయత్నం, ఆత్మ స్వాతంత్రాన్ని ఇప్పించే ప్రయత్నంగా మనమందరం జాగ్రత్తగా భగవంతుడు చెప్పే వచనాలన్నింటినీ కూడా శ్రద్ధగా విని, మననం చేసి, వాటిని ఆచరించినప్పుడు మాత్రమే మనం పరమశాంతిని పొందుతామనమాట. అందుకే మనమందరం ఏమంటారు? ఇక్కడ మనం చతుర్విధ పురుషార్థములు అంటారు. అంటే ధర్మార్థ, కామ, మోక్షములు అనేటటువంటి 4 విషయాలలో మోక్షం గురించి తెలియనప్పుడు మనమందరం ఈ దేహానికి సంబంధించిన సుఖదుఖాల గురించి ఆలోచిస్తూ ధర్మాన్ని కూడా విడిచిపెడతాం. 10 మందికి చేసే ఉపకారాన్ని కూడా విడిచిపెడతామనమాట. మోక్షమనే పదం తెలిసినప్పుడే నువ్వు ఈ దేహంలో బంధింపబడ్డావు. మోక్షము అంటే విడుదల అనమాట. అంటే మనల్ని మనం ఈ దేహ బంధంలో నుంచి విడిపించుకోవాలి. అలా విడిపించుకోవాలి అంటే మన మనసుకున్న సందేహాలన్నీ నివృత్తి చెయ్యాలి. మన మనస్సు ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? అనేక రకాలైనటువంటి సుఖదుఖముల చేత జీవిస్తూ ఎప్పుడూ కూడా శోకమోహాలను కలిగి ఉంటుందండి. అంటే అనేక రకములైనటువంటి అనర్థములకు కారణం ఏమిటి అంటే మన మనస్సే. అందుకే చిత్తం కారణమనర్థానాం అంటారు. అంటే అనేక రకములైనటువంటి విషయాలకు కారణం ఏమిటి? ఎందుకు మనం కంటికి కనపడుతున్న ప్రతి దానిని పొందాలనుకుంటున్నాం? ప్రతి విషయాన్ని ఎందుకు అనుభవించాలనుకుంటున్నామంటే మన మనసు కోరుకునేటటువంటి కోరికలే. మరి ఆ కోరికల వలన ఏం జరుగుతుంది అంటే తస్మిన్ సతి జగత్రయం అంటారు. అంటే ఈ లోకమంతా సృష్టించబడుతుంది. ఇప్పుడు నేనున్నానండి. నేనిప్పుడు నా మనసులో ఎవరి గురించి అనుకుంటే దానికి సంబంధించి నేనేం చేస్తాను? అంటే నా జగత్తులో మానసిక ప్రపంచంలో ఎవరెవరున్నారో నేను వాళ్ళతో కలిసుంటాను. నేనిక్కడ ఒంటరిగానే ఉన్నాను. కానీ నా మనసు యందు నేనొక ఊరికి వెళ్ళాను. అక్కడ ఆ ఊర్లో ఒక ఫంక్షన్‌లో ఉన్నాననుకోండి. ఆ ఫంక్షన్‌లో నా చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఇదంతా నా మనస్సులో భావన చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు చూడడానికి ఎక్కడున్నాను? ఒంటరిగా ఉన్నాను. కానీ నా మానసిక ప్రపంచమునందు ఒక ఊరు, ఆ ఊరిలో ఒక ఫంక్షను, దానికి సంబంధించి ఉన్నటువంటి జనాలు, అక్కడ నేను అనుభవిస్తున్నటువంటి సంతోషము, దుఃఖము అన్నీ కలగలిపి ఉంటాయి. అక్కడ నాకిష్టం లేని వాళ్ళుంటే వాళ్ళని చూస్తే దుఃఖపడతాను. నాకు నచ్చిన వాళ్ళుంటే సంతోషంగా ఉంటాను. ఇదంతా మన మానసిక ప్రపంచమండి. అందరిలో కూడా ఈ స్థితి జరుగుతూ ఉంది కాబట్టి, అనేక రకములైనటువంటి అనర్థములన్నింటికీ కూడా కారణం చిత్తమే కాబట్టి, మరి ఈ చిత్తాన్ని మనం ఏం చేయాలి? అంటే జగత్తు నీ మనస్సులోనే ఉంది కాబట్టి, మరి ఈ జగత్తు నుండి నువ్వు బయటపడాలి అంటే తస్మిన్ క్షీణే వెంటనే నీ మనస్సులో ఉన్నటువంటి సృష్టి, స్థితి, లయ. అంటే మనం ఎవరెవరి గురించి ఆలోచిస్తున్నామో, ఆ ఆలోచించే వాళ్ళందరూ కూడా శాశ్వతం కాదు. ఈ శరీరానికి సంబంధించిన ఏది కూడా శాశ్వతం కాదని చెప్పి, దాని గురించినటువంటి పూర్ణమైన జ్ఞానాన్ని గనక తెలుసుకొని, మనస్సులో ఉన్న విషయాలన్నింటినీ కూడా నశింపచేశామనుకోండి, దానినే ఏమంటారు? వాసనాక్షయం, మనోనాశం అంటారు. ఇలా నాశనం చేస్తే ఏమవుతుంది? జగత్ క్షీణం. అంటే ఈ జగత్తనేది ఇక లేదు. నన్నెవరో ఇబ్బంది పెడతారనే భయమున్నప్పుడు నేను ఇక టెన్షన్ పడుతుంటాను, ఆందోళన పడుతుంటాను. నా నేను భగవత్ స్వరూపమైనప్పుడు నన్నెవరు నింద చేస్తారు? నన్నెవరు పొగుడుతారు? నన్ను పొగిడేవాళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. నేనే ఈ జగత్తుకు అధిపతిని అని మనం తెలుసుకొని, మన మనసులందు ఏ విధమైనటువంటి సందేహాలు లేవనుకోండి, అప్పుడు మనకి ఈ లోకం పట్ల ఏ విధమైనటువంటి ఆందోళన లేదు, ఆనందము లేదు. ఎప్పుడూ కూడా నిర్వికల్పమైనటువంటి స్థితిలో ఉంటామనమాట. దానికోసం మనం ఏం చేయాలి? ద్ తత్చికిత్సాం దానికోసం మనం ఏం చేయాలి? ప్రయత్నతః అంటే మనం దానికి చికిత్స చేయాలనమాట. శరీరానికి ఏదైనా వ్యాధి కలిగితే ఎలా అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి చికిత్స చేయించుకుంటామో, మన మనస్సు యందు ఉన్నటువంటి ఈ జగత్తు యందు ఉన్న సృష్టి, స్థితి, లయాలు పోగొట్టాలంటే కూడా మనం ఏం చేయాలి? మరి బ్రహ్మానందానుభూతిని కలిగినటువంటి సద్గురువు పాదాన్ని పట్టుకొని, ఆ గురువు దగ్గర మనం జ్ఞానాన్ని పొందినప్పుడు ఏమవుతుంది అంటే, మరి మన మనస్సులో ఉన్నటువంటి కల్మషాలన్నింటికి కూడా ఆయనేం చేస్తాడు? సద్గురువు హ్మ్. చికిత్స చేస్తాడు. డాక్టర్ గారు ఏం చేస్తారు? మన శరీరానికి సంబంధించి ఎలాంటి వ్యాధి ఉందో గుర్తిస్తారు. గుర్తించి ఆయన మనకు మందిస్తారు.
అదే విధంగా ఇక్కడ సద్గురువు కూడా నీ లోపట ఎలాంటి పరిణితి అయితే ఉందో, ఆ పరిణితికి తగినటువంటి సద్గురువు నీకు దొరికి, ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఉద్ధరించే ప్రయత్నంగా నీకు ఆయన మందిస్తాడనమాట. అంటే మనమందరం సాధన చెయ్యాలండి. అయ్యో! నేను భగవంతుడిని పొందలేకపోతున్నాను అంటే, భగవంతుడు అర్జునుడికి మానసికమైనటువంటి వ్యాధి వస్తే, కృష్ణ పరమాత్మ అయ్యో! నువ్వు నా బంధువువి, నా సఖుడవు, నా స్నేహితుడవు అని జెప్పేసి, నా అనుగ్రహం చేత నీలో ఉన్న అజ్ఞానం అంతా తీసేస్తానన్నాడా? నీ అజ్ఞానం పోగొట్టడానికి ఉపాయాలు చెప్తానన్నాడు కానీ, నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. నేనైతే పరిష్కరించనన్నాడు. కృష్ణ పరమాత్మ అనుకుంటే అర్జునుడికి ఒక్క క్షణంలో తన మీదున్న మాయ తీసేయొచ్చు గదండీ! తీసేయనని చెప్పాడు. నీవే సాధన చేసి ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకొని మరి నువ్వు అసత్యాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సత్యాన్ని పట్టుకొని నువ్వు సాధన చేస్తే నువ్వు మాయలో నుంచి బయటపడతావు. ఈ దేహమే నేను అనుకున్నప్పుడు నీ బంధువుల మీద ప్రీతి కలుగుతుంది. ఈ దేహంలో ఉన్నటువంటి స్వస్వరూపమైనటువంటి సత్య ఆత్మవే నీవు అని తెలుసుకున్న మరుక్షణం ఈ దేహ బంధాలన్నింటి నుండి విడిపడతావు. నిన్ను నువ్వు విడిపించుకోవాలే తప్ప నేను విడిపించనని భగవంతుడు చెప్పారు. అంత పక్కనే కృష్ణ పరమాత్మ ఉన్నాడు. మనమంటాం అర్జునుడి కంటే కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడండి. నా పక్కన కూడా కృష్ణ పరమాత్మ ఉండి ఉంటే నేను కూడా అర్జునుడిలాగే ఉండేవాడిని అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ కృష్ణ పరమాత్మ ఎప్పటికప్పుడు సలహాలిస్తారు కానీ, మరి ఆయనే ఈయన సమస్యను పోగొట్టాడా? సమస్యను పోగొట్టుకోవడానికి కావలసిన పరిష్కారాలను అందిస్తాడు. మనకి కూడా భగవంతుడు చెప్తున్నారనమాట. నువ్వు పిలిస్తే పలుకుతాను. అంటే నీ యొక్క ప్రశ్నగా నేనుంటాను. నీ సమాధానంగా నేనుంటాను. కాబట్టి నేనున్నానని నమ్మితే చాలు. నీకు కలిగిన ప్రతి సందేహాన్ని కూడా నివృత్తి చేసి, నిన్ను సమస్త దుఃఖముల నుండి కూడా కాపాడతానని కృష్ణ పరమాత్మ మన అందరి కోసం జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట. అందుకే ఆయన అంటూ ఉన్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. అంటే మనస్సు యొక్క నిర్మలత రావాలి అంటే ఇక్కడ కొన్ని ఉపాయాలు చెప్పాడనమాట. విధేయాత్మ అంటే ఎవరి మనస్సు అయితే స్వాధీనపడుతుందో, ఇక ఈ దేహము నేను కాదు, ఆత్మనే నేను అని ఎవరి మనస్సు అయితే అంగీకరిస్తుందో, అలా అంగీకరించబడినటువంటి మనస్సు ఏం చేస్తుందట అంటే, ఇక్కడ రాగద్వేష వియుక్తైస్తు. అంటే ఎవరి మనస్సు యందు చింతన లేకుండా ఉంటుంది. చింతన లేకుండా ఉన్న వారి యొక్క మనస్సు యందు ప్రశాంతత ఉంటుందండి. నాకీ వస్తువు లేదు. మనం రాత్రి గాఢ నిద్రలో ఉన్నామండి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ దేహానికి సంబంధించిన దుఃఖాలు, సుఖాలు ఏవైనా మనల్ని ఇబ్బంది పెడతాయా? ఇబ్బంది పెట్టవండి. ఎందుకు? మనం గాఢ నిద్రలో ఉన్నాం అంటే మనమందరం ఎక్కడి నుంచొచ్చామో అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఉదయం లేవగానే మనం ఈ దేహానికి సంబంధించిన సుఖాలు, దుఃఖాలు అన్నీ మీద వేసుకొని సుఖముంటే సంతోషపడతాం, దుఃఖముంటే విచారపడతామండి. మరి ఈ సుఖములు, దుఃఖములన్నింటి నుండి బయటపడాలి అంటే ఈ దేహ సంబంధమైన విషయాల మీద ఉన్నటువంటి ఏదైతే ఏమంటారు తృష్ణ ఉందో, ఆ తృష్ణ అంటే కోరిక అండి. ఆ తృష్ణ నుండి బయటపడాలి. అలా బయటపడాలి అంటే ఏం చేయాలి ఇక్కడ అంటే రాగద్వేష వియుక్తైస్తు. అంటే రాగము లేదు, ద్వేషము లేదు. ఇప్పుడు మీ ఇంట్లో మీరిప్పుడు ఎలాంటి భోజనం చేశారో, ఎలాంటి సుఖాలు అనుభవిస్తున్నారో, ఎలాంటి దుఃఖాలు అనుభవిస్తున్నారో వాటి యందు మీకు మమత్వం లేకుండా చూసుకోండి. నా పిల్లవాడు అనుకున్నప్పుడు నీ పిల్లవాడి యొక్క ఆనందాన్ని చూసి నువ్వు పొంగిపోతావు. ఈశ్వరుడు నన్ను కొద్ది రోజుల పాటు ఈ పిల్లవాడితో ఉండమన్నారు అని సత్యాన్ని గుర్తుపెట్టుకోమంటున్నాడు. భగవంతుడు చూడండి నీకు వివరణ ఇస్తున్నారండి. ఇతడు నీ పిల్లవాడేనా అంటే భగవంతుడు కొద్ది రోజుల పాటు నీతో కలిసి ఉండడం కోసం భగవంతుడు నీకు ఇచ్చాడు. ఈ సత్యం గుర్తుపెట్టుకోమంటున్నా. ఈ పిల్లవాడిని నేను తీసుకుంటాననట్లేదు. పిల్లవాడిని విడిచిపెట్టమనటం లేదు. పిల్లవాడికి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించొద్దు అనట్లేదు. ఈ పిల్లవాడు భగవంతుడి యొక్క సంతానం. భగవంతుడు నా దగ్గర ఎంతకాలము ఉండనిస్తే అన్ని రోజులు ఈ పిల్లవాడు నాతో ఉంటాడని భగవత్ ప్రసాదంగా స్వీకరించడం నేర్చుకున్నప్పుడు వాడికి ఏదైనా ప్రమాదం జరిగినా, వాడికి ఏదైనా మంచి జరిగినా
ఇవన్నీ ఈశ్వర ప్రసాదంలాగా స్వీకరిస్తున్నామనుకోండి, ఇక సుఖమైన, దుఃఖమైన అన్నీ ఈశ్వరుడే ఇస్తారన్నప్పుడు, దానికి సంబంధించిన రాగము, ద్వేషము 2 లేకుండా చేసుకోవాలి. ఈశ్వరుడు ఏదిస్తే అది ప్రసాదం అనాలి. గుడిలోకెళ్ళామండి. ఇవాళ మీరు పరమాన్నం తిందాం అనుకున్నారు. ఈరోజు అనుకోకుండా పులిహోర పెట్టారు. అయ్యో! పులిహోర తినాల్సొచ్చింది. ఈరోజు పరమాన్నం పెడతారనుకున్నాను అంటే, ఇప్పుడు తినే పులిహోర యందు మీకేముంది? అయిష్టత ఏర్పడింది. ఈశ్వరుడు నాకు ఈరోజు ఏది ప్రసాదంగా ఇవ్వబోతున్నారో, ఆయనిష్టం. ఈరోజు నాకు ఆయన ఏది పెడితే అది మహాప్రసాదంగా స్వీకరిస్తానని మీరు ఆ గుడిలోకి వెళ్లారు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? జాగ్రత్త చెప్తున్నారు. దేని యందు కూడా ఇది ఇలాగే జరగాలని ఎందుకనుకుంటారు? ఇలా జరగాల్సిందే అని మనం నిర్ణయించకుండా, భగవంతుడు ఏది ఇస్తే అదే నాకు ప్రసాదమని స్వీకరించటం వస్తే, అంటే రాగము లేదు, ద్వేషము లేదు. ఇవాళ పులిహోర ఇస్తారో, పరమాన్నం ఇస్తారో, దద్దోజనం ఇస్తారో, ఏదిచ్చినా ఈశ్వర ప్రసాదం. ఆయన ప్రసాదం చేత నా యొక్క సమస్త దుఃఖములన్నీ పోతాయి. నేను ప్రశాంతంగా జీవించడానికి ఈశ్వరుడిచ్చే ప్రసాదాన్ని నేను పరమ సంతోషంతో స్వీకరిస్తానన్నామనుకోండి, ఇప్పుడు మనకు ఏదిచ్చినా సంతోషమే. అంటే ముందుగానే మనం ఊహించాము అనుకోండి, నాకిలాగే ఉండాలి నేననుకుంటానండి. ఓ పెద్ద ఇంట్లో ఉంటే బావుండు, నాకో పెద్ద ఉద్యోగం ఉంటే బావుండు, నేను గొప్పగా ఉంటే బావుండు అనుకున్నాననుకోండి. అవన్నీ జరగలేదనుకోండి, ఎందుకు జరగవు? నేను పూర్వజన్మల్లో చేసిన కర్మలు నేను సంతోషంగా ఉండడానికి కావలసిన విధంగా లేవనుకోండి, అంటే నేను పాపాలు చేసున్నాననుకోండి, అప్పుడు నేను కోరుకున్నదంతా దొరుకుతుందా? మరి మనకు భగవంతుడు ఈ రోజు ఇచ్చినటువంటి ఏదైతే ఐశ్వర్యము, ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి ఉద్యోగము, ఇంకా మన దగ్గరున్న బంధువులు, వీళ్ళందరిని చూసి మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే, ఈశ్వరుడు నాకేదిస్తే అది సంతోషం అంటే సంతోషంగా ఉంటాం. అలా కాకుండా మనం అలా ఎందుకున్నాను నేను? అయ్యో! మా తల్లిదండ్రులు పలానా వాళ్ళైతే బావుండేది. మేము పలానా ఇంట్లో పుట్టి ఉంటే బావుండు అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో నువ్వు సంతోషంగా గడపగలవా? గడపలేవు. అంటే వీటన్నింటికి మూలమేంటి? ఒకటుంటే బాగుండు అని దాని మీద రాగము. ఇది లేకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి ద్వేషము. ఈ రాగము, ద్వేషము రెండింటి చేత మనమందరం ఏం జేస్తున్నామంటే బంధింపబడుతున్నాం కాబట్టి, దేని యందు కూడా రాగము వద్దు, ద్వేషము వద్దు అని కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా జాగ్రత్త చెప్తున్నారు. అంటే మన మనశ్శాంతికి పరమాత్మ చేసిన సూచన ఏంటండి? రాగము, ద్వేషము నుండి విడిబడిన వారు మాత్రమే భగవంతుడు చెప్పిన విధంగా సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపగలరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. విషయానింద్రియైశ్చరన్ అంటే దేని మీద నీకు ఆసక్తి లేదు, ద్వేషము లేదు. నేనివాళ శివాలయానికి వెళ్దామనుకున్నాం. కానీ శివాలయానికి వెళ్ళలేకపోయామండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. అయ్యో! ఇవాళ శివాలయానికి వెళ్దామనుకున్నాను. ఏంటో కుదరలేదు. ఇవాళ లేట్ అయింది. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికే రావాల్సొచ్చిందని జెప్పేసి మనం ఏం జేస్తాం? మనసంతా శివుడి మీదుంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నాం. అదే విధంగా మనమేం జేయాలి? ప్రతి వస్తువులో కూడా ఈశ్వరుడిని చూసినప్పుడు వెంకటేశ్వర స్వామిగా ఉన్నది పరంధాముడే. శివుడిలో ఉన్నది పరంధాముడే. భగవంతుడు ఈరోజు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఆయన ఈరోజు నన్ను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళమన్నాడు. ఆయన సంకల్పం నేను నెరవేర్చానని పరమానందంతో ఉండాలి. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి, విషయానింద్రియైశ్చరన్ అంటే ఇంద్రియముల చేత మనం ఏ విషయాలనైతే అనుభవిస్తున్నామో వాటి పట్ల నీకు సుఖము లేదు, దుఃఖము లేదు. ఏముంది నీకిక్కడ? ఈశ్వర ప్రసాదం అనేటటువంటి ప్రసాద బుద్ధి తప్ప అన్యమైనటువంటి భావన లేదు. అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ విషయం పట్ల కూడా మీరు రాగాన్ని పెంచుకోకండి, ద్వేషాన్ని పెంచుకోకండి. ఇలా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. నన్ను ఇవాళ పలానా వాళ్ళు పిలిస్తే బావుండు అనుకున్నాను. వాళ్ళకి ఏ విధమైన కారణాలున్నాయో వాళ్ళు మనల్ని పిలవలేదనుకోండి, చాలా దుఃఖపడతాం. ఏవేవో కారణాలు ఆలోచిస్తాం. నా గురించి వాళ్ళు మరి నాకు తెలిసినటువంటి వాళ్ళు అంటే నేనంటే పడని వాళ్ళు నా గురించి చెడుగా చెప్పి ఉంటారు. అందుకే నన్నివాళ రమ్మని పిలుస్తానన్నారు, పిలవలేదు అని చెప్పేసి ఎవరెవరి మీదనో చెడుగా అనుకుంటూ ఎంతో దుఃఖాన్ని పోగు చేసుకుంటామండి. వాళ్ళు సాయంత్రానికి ఫోను చేసి, "అయ్యో! ఈరోజు మా ఇంట్లో అనుకోకుండా మా పెద్దవాళ్ళకి కొంచెం అనారోగ్యంగా ఉందండి. హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది.
మీకలాంటి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నా మాకు సమయం లేదు. ఫోన్‌లన్నీ కూడా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాం. మీరేమీ అనుకోవద్దండి. మరొక రోజు మిమ్మల్ని పిలుస్తామంటే మనం అప్పుడు అనుకుంటాం. అయ్యో! అనవసరంగా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెడుగా అనుకున్నాను. ఇప్పుడు ఒకసారి వాళ్ళ గురించి చెడుగా చేసిన దాని సంకల్పం వల్ల మనకు భగవంతుడు ఇచ్చేటటువంటిది ఇచ్చేస్తాడు. ఒకరిని నింద చేశాం కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు? మనల్ని శిక్షకు అర్హుల్ని చేశారు. చూడండి. అనవసరమైనటువంటి ఆందోళన చేత మనం ఏం చేసాం? వేరొకరి గురించి చెడుగా మాట్లాడుకోవడం వలన ప్రమాదంలో పడ్డామా లేదా? సత్యము ఏదై ఉందో భగవంతుడి యొక్క నిర్ణయం. నేనెక్కడికి వెళ్ళాలి? ఎలా ఉండాలి? ఏం చేయాలి? అన్నీ పరమాత్మ నిర్ణయిస్తారని పరమాత్మ మీద భారం వేసి, నీకు భగవంతుడు ఎప్పుడు ఏ పరిస్థితిని కల్పిస్తాడో, ఆ పరిస్థితిని నువ్వు అనుభూతి పొందితే, అంటే నువ్వివాళ నేను ఏం తినాలి అనే దాని గురించి, ఎలా ఉండాలి అనే దాని గురించి భగవంతుడి మీద భారం వేసి, భగవంతుడు అప్పజెప్పిన బాధ్యతను స్వీకరిస్తే విషయముల చేత అంటే ఇంద్రియముల చేత విషయములను అనుభవిస్తున్నా దాని వలన నీకే ప్రమాదం జరగదు. భగవంతుడు నీకు ఏదిస్తే దానితో సుఖంగా ఉండు. ఆత్మవశ్యై అంటే నిగ్రహించబడినటువంటి ఇంద్రియాలు. అంటే ఎవరి మనస్సైతే నిగ్రహించబడుతుందో, నిగ్రహించబడినటువంటి మనస్సు చేత అనుభవించేటటువంటి ఇంద్రియ సుఖములన్నీ కూడా అందులో సుఖమున్నా, దుఃఖమున్నా మన మనస్సు క్లేశాన్ని పొందకుండా ఉంటుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ గొప్పదైన సలహా ఇస్తూ ఉన్నారండి. కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా ఒక సలహా ఇస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? మీరందరూ ప్రశాంత చిత్తముతో బతకటానికి మీ దగ్గర ఉన్న ఏకైక వస్తువు ఏమిటి అంటే, నిత్య, అనిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు అంటున్నారు. అంటే దేని మీద కోరిక లేకుండా ఎలా ఉండగలుగుతామండి అని మనం అందరం కూడా అనుకుంటాం. అంటే దేని మీదైనా కోరిక లేకుండా ఉండడానికి మన దగ్గర ఒక బలమైనటువంటి విషయం ఉండాలి. ఇప్పుడు మనకేదైనా ఒక రావలసిన వస్తువు మన దగ్గరికి రాలేదండి. రాకపోయినప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. ఎందుకు రాలేదు? ఈ వస్తువును రాకుండా ఎవరు చేశారు అని చెప్పేసి మనం అనుకుంటామండి. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆ వస్తువు రాకపోవడంలో ఎవరు అడ్డుపడ్డారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. కానీ అన్నింటినీ ఇచ్చేది భగవంతుడే అనేటటువంటి ఏదైతే నమ్మకం ఉంటుందో, ఆ నమ్మకం ఉన్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే ప్రశాంతంగా ఉండగలం. భగవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో నిర్ణయిస్తారు. మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మానుసారంగానే ఇక్కడ మనం అనుభవించేటటువంటి సుఖములు, దుఃఖములండి. అంటే అన్నింటినీ కూడా మనం ఏదైతే అనుభవిస్తున్నామో, అనుభవించేటటువంటి ప్రతిదీ కూడా భగవంతుడి వలనే జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఈశ్వరుడు చెప్పేటటువంటి నిత్య, అనిత్య వస్తు వివేకం ఉండాలి. ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనదనే దాని పట్ల నీకు అవగాహన లేకుండా నువ్వేం చెయ్యలేవండి. నిత్యమేమిటి అంటే ఎప్పుడూ ఉంటుంది. ఈ దేహం ఉన్నప్పుడు ఉంటుంది. దేహం రాక పూర్వము ఉన్నది. దేహము తదనంతరం కూడా ఉండేది ఏదై ఉంటుంది. అన్నింటి యందు అంతటా భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు వ్యాపించి ఉన్నది ఒకే ఒక్క చైతన్యం. ఆ చైతన్యమే ఆత్మ అని ఎవరికైతే శాశ్వతమైనటువంటి వస్తువు మీద నమ్మకం కలిగి ఉంటారో, నమ్మకం కలిగి ఉన్నవారు నశించిపోయే విషయాల పట్ల మోహాన్ని పొందకుండా ఉంటారు. నిత్యము, అనిత్యము. కంటికి కనపడేది యదృశ్యం తన్నశ్యం. కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా నశించిపోతుంది. నశించిపోయే వాటి చేత కర్మలను చేయిస్తూ ప్రకాశించేటటువంటి ఏకైక వస్తువు ఏమిటి అంటే ఆత్మయే అనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. ఒకసారి రమణ మహర్షి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారట. అక్కడ చాలా మంది కూర్చున్నారండి. చాలా మంది కూర్చుని ఆయన చెప్పేటటువంటి జ్ఞాన బోధను వింటూ ఉన్నారు. అలా వింటున్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, మన అందరిలో లేనటువంటి ప్రకాశము ఎవరిలో ఉంది? రమణ మహర్షిలో ఉందండి.
మరి రమణ మహర్షిలో ఉన్నటువంటి ఆ ప్రకాశాన్ని మనం చూస్తామా? అక్కడ మనకెవరు కనపడుతున్నారు? మనలాగే ఉన్నటువంటి అంటే పాంచభౌతికమైన శరీరాన్ని ధరించినటువంటి రమణులు మనలాగే మనకెలాంటి శరీరానికి సంబంధించినటువంటి భాగాలున్నాయో రమణులు కూడా అలాగే చూస్తున్నాం. ఆయన్ని కూడా ఒక మనిషిలాగే చూస్తున్నాం. మనం కూడా మనుషులం అని చెప్పేసి. అంటే ఆయన యందు ఉన్న ప్రకాశం మాత్రం మనకు కనపడట్లేదు. అంటే ఇప్పుడు రమణులు ప్రవచనాన్ని బోధిస్తూ ఉన్నారు. మనం జ్ఞానాన్ని వింటున్నాము. కానీ ఆయన యందు తేజస్సు మాత్రం మనం గుర్తించట్లేదు. ఇప్పుడు అక్కడేమైంది? అక్కడ వెలుగుతున్నటువంటి దీపము చల్లారింది. అంటే ఏదో ఒక కారణం చేత అక్కడ ఉన్నటువంటి దీపపు వెలుగనేది తగ్గిందండి. దీపపు వెలుగు చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిపోయినప్పుడు ఇక్కడ మన కంటికి ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు? అంటే రమణ మహర్షుల యందు కనపడేటటువంటి తేజస్సు కనిపించింది. లైట్ ఉన్నంత సేపు ఏం కనపడింది మనకి? రమణుల శరీరం కనిపించింది. ఎప్పుడైతే దీపపు కాంతిని పక్కకు జరిపారో, అప్పుడు రమణుల యొక్క కాంతి కనిపించిందనమాట. అక్కడున్న ప్రకాశం కనిపించిందనమాట. అంటే బ్రహ్మమును పొందినటువంటి స్థితిని గుర్తించాలి అంటే, నీ యొక్క అజ్ఞానం పోతే తప్ప మరి ప్రకాశాన్ని చూడలేమండి. అందుకే జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయంలో చెప్తారనమాట. 16వ శ్లోకమండి. జ్ఞానేన తు జ్ఞానము వలననే ఇ మరి నశించిపోయేటటువంటి శరీరాలకు సంబంధించినటువంటి స్థితిని మనం చూడగలుగుతాము. అంటే ఇక్కడ రమణులలో లేనటువంటి ప్రకాశము మనలో ఉందా? అంటే మనలో లేని ప్రకాశము రమణుల్లో చూసాం. ఎప్పుడు చూసాం? చీకటిలో చూసాం. అంటే ఇక్కడ చీకటి గదిలో ఒక దీపాన్ని వెలిగించినప్పుడే కదండీ! అక్కడ ఉన్నటువంటి చీకటంతా పోయేది. అదే విధంగా రమణుల యందు ప్రకాశిస్తున్నటువంటి చైతన్యాన్ని మనం గుర్తించాము. ఎలా గుర్తించాము అంటే అన్ గది అంతా కూడా చీకటిగా ఉన్నప్పుడు, ఆ చీకటిలో రమణుల యొక్క ప్రకాశం చేత అక్కడున్నటువంటి ప్రదేశమంతా కూడా వెలుగుతో నిండిపోయిందట. అలా నిండిపోయినటువంటి స్థితి మ అక్కడ ఏర్పాటు చేయబడిందట. అంటే మనమందరం కూడా ఈ దేహమే నేను అనే అజ్ఞానంతో చూస్తున్నప్పుడు భగవంతుడి యొక్క మహిమను గుర్తించలేకపోతున్నాం. మన దేహమునందు ఉన్న శక్తి భగవంతుడిది అని గుర్తించలేకపోతున్నాం. నేను తింటున్నాను, నేను వింటున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను అనేటటువంటి అహంకారంతో బతుకుతూ ఉన్నాం. ఈ అహంకారానికి శక్తినిచ్చేది ఎవరు? అధిష్టానము ఆత్మ అయితే ఆ ఆత్మ ఏం చేస్తుంది? అహంకారానికి శక్తినిస్తూ ఉందండి. అహంకారానికి శక్తి ఇచ్చినప్పుడు అహంకారం అంటుంది నాకంటే గొప్పవారు ఎవరనుకుంటుంది. మరి ఎప్పుడైతే ఆత్మ అహంకారం యొక్క శక్తి తీసేసిందో అది జడమైపోతుంది. అంటే మన శరీరంలో ఉన్న తేజస్సు పోతే మన శరీరం ఏమవుతుంది? జడమవుతుంది. అంటే మనం చనిపోయిన తర్వాత మాత్రమే నా శరీరానికి, మనసుకు, బుద్ధికి, అహంకారానికి శక్తినిచ్చింది భగవంతుడని తెలుసుకుంటామా? ఈ శరీరం ఉన్నప్పుడే ఈ శరీరానికి, మనసుకి, ఇంద్రియాలకు శక్తినిచ్చేది ఎవరు? లోపట ఉన్న చైతన్యము. ఆత్మ చైతన్యమాశ్రిత్య దేహేంద్రియ మనోదియః స్వక్రియార్థేషు వర్తంత సూర్యాలోకం యథా జనాః అని ఆత్మబోధయందు శంకరాచార్యుల వారు చెప్పారనమాట. ఆత్మ చైతన్యం ఆధారంగానే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త భాగాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. సూర్యుడి యొక్క వెలుగులో ఈ లోకమంతా ఎలా అయితే ప్రకాశిస్తుందో, ఆత్మ యొక్క శక్తి చేతనే మన దేహంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా శక్తి అందుతూ మనం కర్మలను చేస్తున్నాం కాబట్టి, ఈ దేహం ఉన్నప్పుడే ఈ దేహానికి శక్తినిచ్చేటటువంటి ఆత్మ యొక్క వస్తువుని తెలుసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చెయ్యాలి అని చెప్పేసి శాస్త్రాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నాయన్నమాట. మనమందరము కూడా ఈ ఆత్మయే నేను, ఈ ఆత్మ చైతన్యం చేతనే ఈ శరీరం కదులుతుందన్నప్పుడు ఆత్మ యొక్క శక్తిని పెంపొందించుకోవడానికి మనస్సు యందు ఉన్నటువంటి దేహ సంబంధమైన కోరికలన్నీ కూడా ఏం చేయాలి? వాటన్నింటినీ పోగొట్టే ప్రయత్నం చేయాలి. ఎలా? ఒక పక్షి ఏం చేస్తుంది? భూమి మీదకి ఎందుకు వస్తుందండి? మాంసపు ముక్కలను చూసి పక్షి భూమి మీదకి వస్తుందండి. పిల్లవాడు చదువుకోరా బాబు అంటే ఆటలాడుకుంటూ వాడేం చేస్తాడు? చదివేటటువంటి టీచర్ ఇచ్చిన హోంవర్క్‌ను మర్చిపోతాడు. మనం కూడా ఏం చేస్తున్నాం?
దేహ సంబంధమైనటువంటి సుఖాలను అనుభవించడంలో భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని వినటానికి, విన్న దానిని మననం చేయడానికి, తెలుసుకున్న దానిని ఆచరించడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయట్లేదంటే, అప్పటికప్పుడు పొందేటటువంటి సుఖాలు, ఇప్పుడు ఈ పదార్థం తింటే సుఖం, ఇప్పుడు ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఆ మాట వింటే సుఖం. ఇలా ఏం చేస్తున్నాం? అప్పటికప్పుడు పొందేటటువంటి క్షణభంగురమైనటువంటి సుఖాల కోసం అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే, శాశ్వతమైన ఆనందాన్ని పొందగలిగిన స్థితిని కోల్పోతున్నామండి. పిల్లవాడు ఆటలాడుతూ రేపటి విషయాన్ని మరచిపోయాడు. రేపు స్కూలుకెళ్తే టీచర్ హోంవర్క్ చేయలేదని కొడుతుందనే మాట గుర్తొస్తే, ఇప్పుడు ఆ పిల్లవాడు ఆటలు ఒక అరగంట తగ్గించుకొని ఏం చేస్తాడు? హోంవర్క్ పూర్తి చేస్తాడు. మనకి కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? మన ప్రయాణం ఎలా ఉంటుంది? మనం ఏ విధమైనటువంటి సుఖములు పొందుతాం? ఎటువంటి దుఃఖములు పొందుతాం? అక్కడ సుఖదుఖాలు పొందడానికి ఇక్కడ నేనేం చేయాలి? ఇక్కడ నేను ఏ పని చేస్తే దుఃఖం నుంచి తప్పించుకోగలను? ఎలా ఉంటే నన్ను నేను రక్షించుకోగలనని భవిష్యత్తు గురించి పిల్లవాడు ఆలోచించినట్టుగా మనం కూడా ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉండాలి అని మనమే దిద్దుకోవచ్చు. పిల్లవాడు రేపు స్కూల్లో సంతోషంగా ఉండాలంటే వాడికి టీచర్ ఇచ్చినటువంటి ఏదైతే హోంవర్క్ ఉందో దాన్ని పూర్తి చేయాలి. మనకి కూడా భగవంతుడు ఈ దేహంతో ఎటువంటి కర్తవ్యాన్ని అప్పజెప్పారో అలాంటి కర్తవ్యాన్ని మనం ఇప్పుడు చేసే ప్రయత్నం దేహ సంబంధమైన సుఖాలు విడిచిపెట్టైనా ఇప్పటికిప్పుడు మనం భగవంతుడు మనకు అప్పజెప్పిన కర్తవ్యం ఏమై ఉంటుంది? పరోపకారం నిమిత్తంగా మనం కర్మ చెయ్యవలసి ఉంటుంది. ఇతరులకు ఉపకారం చేయడంలో త్యాగపూర్వకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, తాననుభవించే సుఖాలను విడిచిపెట్టైనా పరులకు ఆనందం కలిగించేటటువంటి కర్మలను ఎంత కష్టపడైతే చేస్తారో, వాళ్ళందరికీ భగవంతుడు ఏమిస్తారు? ఈ దేహ సంబంధమైన విషయాల మీద ఉన్న వ్యామోహాన్ని తీసేస్తాడనమాట పరమాత్మ. పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగితేనే మన మనసులో ఉన్నటువంటి మరి ఏవైతే కల్మషాలున్నాయో, ఈ దేహమే నేను అనుకున్నప్పుడు అజ్ఞానం చేత నశించిపోయే విషయాల మీద ఎలా ఉంటాం మనం? మక్కువతో ఉంటామండి. అంటే మనందరి యొక్క కష్టాలకు కారణం ఏంటంటే, మనస్సు యందు ఉన్నటువంటి చింత. ఎటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటామంటే, మనమందరం చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాం. అంటే మరణము సంభవించేంత వరకు కూడా ఏం చేస్తాం? కామోపభోగ పరమ అంటే ఇప్పటికిప్పుడు అనుభవించే సుఖాల కోసమే పరిగెడుతూ మనం ఏం చేస్తాం? ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయం. అన్యాయంగానైనా సంపాదించి ఈ లోకంలో సుఖములు పొందాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామట. మరి ఇన్ని ప్రయత్నాల నుంచి విడిపడాలంటే అంటే ఇప్పటికిప్పుడు అనుభవించే సుఖాల కోసం పాపాలు కూడా చేసేస్తున్నారని పరమాత్మ చెప్తున్నారు. ఇలాంటి పాపములు చేయడం వల్ల మీరు పాపమే పొందుతారు. పుణ్యకర్మలు చేయడం వల్ల మీరు గొప్పదైనటువంటి స్థితిని పొందగలుగుతారు. కాబట్టి మీ మనస్సులో ఉన్న చింత నుండి బయటపడాలి. చింత నుంచి ఎవరైతే బయటపడతారో వాళ్ళు మాత్రమే పారమార్థికమైన సత్యాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్పేసి మనకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అందుకే ఆయన ఏం చెప్తున్నారు? మీరు ఈ దేహంతో అనుభవించేటటువంటి ఇప్పుడు బాగా సంపదలున్నాయండి. సంపదలుండి వాళ్ళు గొప్పదైనటువంటి ఐశ్వర్యంలో ఉన్నారు. చాలా పెద్ద మందిరంలో ఉన్నారు. తర్వాత మరి లోకమంతా తలెత్తి చూసేటటువంటి గొప్ప ఐశ్వర్యంతో జీవిస్తున్నారు. భగవంతుడు మిమ్మల్నేమి అవన్నీ ధరించొద్దు అని చెప్పట్లేదు. ఇవన్నీ ఈశ్వర ప్రసాదంగా స్వీకరించి వీటన్నింటి పట్ల ఆసక్తి లేకుండా ఎవరైతే వాటిని అనుభవిస్తారో, అనుభవించినప్పుడు దాని వలన ఏ విధమైన ప్రమాదం జరగదు. ఇంకా మీ మనస్సు యందు ఏముంది? నిర్మాల్యం కూడా పోతుందంటున్నారు. అంటే ఈశ్వరుడు మనకది సుఖమివ్వనివ్వండి, దుఃఖమివ్వనివ్వండి. సుఖము యందు పొంగిపోక, దుఃఖమునందు కృంగిపోక ఎవరైతే నిర్మలమైనటువంటి బుద్ధి చేత అంటే ఈశ్వరుడు నాకు ఏదిస్తే అదే సంతోషం. నేను చేసిన కర్మల ఫలితమే ఈశ్వరుడు నాకు ఇవన్నీ ఇస్తున్నారని భగవంతుడి మీద పూర్తిగా భారం వేయగలిగినటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ మనకు చెప్పేటటువంటి సత్యం ఏంటి అంటే,
ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతి. ఎవరి మనస్సైతే ప్రశాంతతను పొందుతుందో, అలా ప్రశాంతతను పొందినటువంటి వారి యొక్క మనసు బుద్ధి యందు లయమవుతుంది. బుద్ధి యందు లయమైనప్పుడు ఆ బుద్ధి మన సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మయందు లయమవుతుందండి. అంటే ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. ఎవరైతే చేసేటటువంటి కర్మలలో రాగము, ద్వేషము లేకుండా ప్రవర్తిస్తారో, అంటే సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఎవరైతే సమంగా స్వీకరిస్తారో, నాకు సుఖం కావాలని కోరుకోకండి, దుఃఖం రావాలని కోరుకోకండి. ఎవరు కూడా దుఃఖాలు కోరుకోరండి. సుఖమే కోరుకుంటారు. కానీ ఇక్కడ ఒక గొప్ప సత్యం తెలుసుకోవాలి. మనం సంతోషంగా అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకుంటే, ఆ కోరిక తీరినప్పుడు మనం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తామా? లేకపోతే మనం ఏదైనా కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరనప్పుడు దుఃఖం కలుగుతుందండి. అప్పుడు మనం ఎక్కువ శక్తి ఖర్చు చేస్తామంటే శాస్త్రం చెప్తుందండి, మనం కావాలనుకున్న వస్తువును పొందినప్పుడు ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. ఇప్పుడు ఈ చిన్న లాజిక్ అండి. ఏంటంటే మనకిష్టమైన పదార్థం తింటున్నామనుకోండి. ఇష్టమైన పదార్థాన్ని తింటున్నప్పుడు ఏమవుతుంది? ఆనందాన్ని ఎక్కువగా అనుభవిస్తామండి. అబ్బా! ఎంత రుచిగా ఉంది, రుచిగా ఉంది అని చెప్పేసి అనుభవిస్తున్నప్పుడు, ఆ ఆనందంలో ఎక్కువ శక్తి ఖర్చవుతుందట. మనకేదైనా ఒక వస్తువు పట్ల కోరుకున్నంత ఫలితం రాలేదండి. దుఃఖపడతాం. కానీ మనం కోరుకున్న వస్తువును పొందినప్పుడు కంటే, కోరుకున్న వస్తువును పొందనప్పుడు పొందేటటువంటి దుఃఖం వలన శక్తి తక్కువగా ఖర్చవుతుంది. అంటే మనం ఆనందము యందు సుఖము చేత ఏం చేస్తున్నాం? మనకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి శక్తినంతా కూడా నశింప చేసుకుంటున్నాం. అంటే మన సుఖం కావాలి అని కోరుకుంటున్నామంటే, మన యొక్క శక్తిని మనం తొందరగా ఏం చేసుకుంటున్నాం? హరింప చేసుకుంటున్నాం. అదేంటండి భగవంతుడి నుండి మేమందరం సుఖమే కదా కావాలనుకునేది. పరమశాంతి అంటే సుఖంలోనే ఉంది కదా అంటే, దేహ సంబంధమైన విషయాలలో వచ్చే సుఖాన్ని కోరుకోకూడదండి. పరమశాంతి అనేది ఎలా వస్తుంది మనందరికీ కూడా? లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతిని పొందేటటువంటి సుఖము గొప్పదండి. ఆ సుఖము కోసం మనం ప్రయత్నం చెయ్యాలి కానీ, నశించిపోయేటటువంటి విషయాలలో ఉండేటటువంటి సుఖం కోసం మనం పరిగెడితే, దాని వలన మనం ఎక్కువగా నష్టపోతాం. మనమిప్పుడు బాగా నచ్చిన పదార్థంతో భోజనం చేశామండి. ఇప్పుడేం చేస్తాం? సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? హాయిగా నిద్రపోతాం. నిద్రపోవడంలో 6 గంటలు నిద్రపోవలసింది 8 గంటలు కూడా నిద్రపోతాం. ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఎక్కువ శ్వాసలు ఖర్చవుతాయి. మరి నువ్వు భగవంతుడు భూమి మీద మనం జీవించడానికి కావలసిన ఆయు ప్రమాణాన్ని మనం సంతోషంతో ఏం చేస్తున్నాం? మన యొక్క ఆయు ప్రమాణాన్ని తరిగింప చేసుకుంటున్నాం. పాండవులు చూడండి ఎప్పుడూ కూడా దుఃఖాన్నే పొందుతూ ఉంటారు. వాళ్ళ జీవితం అంతా కూడా ఎన్ని రకాల కష్టాల నుండి వాళ్ళు దుఃఖాన్ని పొందుతారండి. ఇన్ని దుఃఖాల యందు కూడా వాళ్ళు కృంగిపోతే మరి మీరే చెప్పారు కదా! అర్జునుడు బాగా దుఃఖపడినప్పుడు శరీరంలో ఉన్న శక్తి అంతా కూడా హరించుకుపోయింది అంటే, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. మనకొక దుఃఖం వచ్చినప్పుడు, ఇక దీని నుంచి బయట పడలేను అనుకున్నప్పుడు, మన శక్తి అంతా కూడా హరించుకుపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి భగవంతుడిని? మనకి దుఃఖం కలిగినప్పుడు దుఃఖములో నుంచి బయటకు పడగలిగినటువంటి పరిష్కారాన్ని నాకు అందించండి. అంటే నేను దీన్ని ఎదుర్కోగలిగినటువంటి ధైర్యాన్ని నాకివ్వండి అని కోరుకోమని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇక్కడ మన అందరి యొక్క ఏదైతే అశాంతి ఉందో, ఏదైతే దుఃఖం ఉందో, ఆ దుఃఖం నుండి బయటపడడానికి కావలసిన ధైర్యాన్ని ఇవ్వమని అన్నారు. ధైర్యాన్ని ఇవ్వమని అడగాలి. అందుకే పరమాత్మ ఏమన్నాడు? మీ అందరినీ నేను రక్షిస్తాను. అభయం. ఆ దైవాసుర సంపద్విభాగ యోగంలో మొదటి శ్లోకంలో చెప్పబడిన మొదటి పదం ఏంటంటే అభయం. భగవంతుడు లోపటే ఉన్నాడు. ఆయన నన్ను రక్షిస్తాడు. నాకొచ్చిన సమస్త దుఃఖముల నుండి పరమాత్మ రక్షణ చేస్తాడని పరమాత్మ మీద గనక మనం పూర్ణంగా భారం వేయగలిగినటువంటి స్థితి మనకున్నప్పుడు అంటే నీకాయన ఏమిస్తానంటున్నాడు? నీ సమస్యను పోగొడతానన్నాడా? అర్జునుడికి యొక్క కష్టాన్ని శ్రీకృష్ణ పరమాత్మ పోగొట్టాడా? నువ్వు రథంలో కూర్చో అర్జునా! నేను యుద్ధం చేస్తాను. అందరిని గెలిపిస్తానన్నాడా? గెలిపించాడా? గెలిపించ్ గెలిపించాడు కానీ ఆయన యుద్ధం చేయలేదు.
అర్జునుడే యుద్ధం చేశాడు. అర్జునుడు యుద్ధం చేయడానికి కావలసినటువంటి శక్తినిచ్చాడు. ఇదే విషయాన్ని మళ్ళీ ఆహ్, కౌరవ పక్షంలో యుద్ధం చేస్తాను, నేను గెలుస్తాను, గెలిపిస్తాను అని చెప్పేసి మరి ఎక్కువగా ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి ఎవరు? కర్ణుడు. మరి కర్ణుడు ఓడిపోవడానికి ఎవరు కారణమండి? శల్యుడు కారణం. శల్యుడు రథసారథ్యం చేస్తూ ఇక్కడ శల్యుడికి ఒక మాట గుర్తుంటుందనమాట. ఏంటంటే, నకులుడు, సహదేవుడి యొక్క మేనమామ శల్యుడండి. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? పాండుపుత్రులకు యుద్ధంలో సహాయం చేయాలని చెప్పేసి వస్తున్నటువంటి సందర్భంలో శల్యుడికి ఆ రోజున శల్యుడికున్నటువంటి గొప్ప పేరేంటంటే, శ్రీకృష్ణ పరమాత్మతో సమానంగా రథసారథ్యం చేయగలిగినటువంటి విధంగా ఎవరు ఉన్నారు అంటే శల్యుడున్నారు. అంటే ఇక్కడ అంతకు ముందే తెలుసుకున్నాడు దుర్యోధనుడు. ఏమన్నాడు? అర్జునుడికి రథసారథిగా నేనుంటాను అని కృష్ణ పరమాత్మ చెప్పారు. చెప్పిన మాట గుర్తుంది కాబట్టి, మరి మా పక్షంలో కూడా అంటే కౌరవ పక్షంలో కూడా మరి కృష్ణుడితో సమానమైనటువంటి రథసారథ్యం చేయగలిగిన వ్యక్తిని కర్ణుడి యొక్క రథమునందు కూర్చోబెడితే, కర్ణుడు విజయాన్ని సాధిస్తాడని చెప్పేసి ముందుగానే ప్లాన్ వేసుకొని, దుర్యోధనుడు ఏం చేస్తాడంటే శల్యుడు వచ్చేటటువంటి మార్గ మధ్యంలో ఎన్నో రకాలైనటువంటి మరి విడిది గృహాలు ఏర్పాటు చేసి ఎంతో గొప్పగా సత్కరిస్తే, మీకేం కావాలి అని చెప్పేసి శల్యుడు అడిగితే, మీరు మాకు కృష్ణుడితో సమానమైనటువంటి రథసారథి మీరు మాకు రథసారథ్యం చెయ్యాలండి అని చెప్పేసి అన్నప్పుడు, ఆయన పొందిన సత్కార్యాల చేత ఏం చేశాడు? శల్యుడు మాటిస్తాడనమాట. నేను మీకు రథసారథ్యం చేస్తాను అన్నాడనమాట. అంటే రథసారథ్యం చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? అంటే ఎవరైనా పొగిడితే, ఎవరైనా మనకు సత్కార్యాలు చేస్తే యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎవరికి మనం మాట ఇస్తున్నామో తెలుసుకోకుండా అంటే ముందు మనం ఏం చేయాలి? ఎవరి దగ్గర నుంచి మనం సత్కారాలు పొందాలి అనే విషయంలో ఆలోచన చెయ్యాలి. ఎవరైనా ఒక దుర్మార్గుడు పిలిచి మీకు ఏదైనా ఉపకారం చేస్తే, ఆ ఉపకారం తీసుకోవడం కంటే కూడా తీసుకోకుండా ఉండటం మేలండి. కర్ణుడు కూడా మరి తనకు రాజ్యం లేదు అని చెప్పేసి అవమానిస్తున్నప్పుడు, చిన్నప్పుడు ఏం చేశాడు? రాజ్యం లేదు అని చెప్పేసి బాధపడుతున్న సందర్భంలో దుర్యోధనుడు, నేను నా రాజ్యంలో ఉన్న సగభాగాన్ని ఇస్తానని చెప్పేసి రాజ్యాన్ని ఇస్తే, ఆ రాజ్యానికి ఆశపడినందుకు జీవితాంతం అధర్మం పక్కన పనిచేసి, వాళ్ళని మెప్పించే ప్రయత్నంలో ద్రౌపదీదేవిని కూడా నింద చేస్తాడనమాట. ఎన్ని రకాలైన పాపపు కర్మలు చేస్తాడండి? అంటే ఇచ్చేటటువంటి సత్కార్యాలను మనం స్వీకరిస్తున్నప్పుడు, అవతలి వ్యక్తి యొక్క గుణగణాలను కూడా అంచనా వేయవలసి ఉంటుందని చెప్పి మనం మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు శల్యుడు మాట ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఇక శల్యుడు అక్కడి నుంచి బయలుదేరిపోయి మరి ధర్మరాజు ఉండేటటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అడుగుతారు. మామ మాకు మీరు సహాయం చేయాలి అంటారనమాట. అలా అన్నప్పుడు సరే తప్పక మీ యొక్క విజయానికి నేను సహాయం చేస్తానని చెప్పేసి చెప్తాడు. శల్యుడు కర్ణుడికి రథసారథ్యం చేసేటప్పుడు కర్ణుడిని ఎంతగా అవమానించాలో అంతగా అవమానిస్తాడండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు చాలా సంతోషంగా బయలుదేరినప్పుడు మనలో ఉన్న బలహీనతను గుర్తు చేశారనుకోండి, అక్కడ మనం ఆ కార్యాన్ని చేయగలిగిన సమర్థత మనకున్నా మనం ఏం చేస్తాం? ఆ కార్యాన్ని చేయడంలో వెనకబడతామండి. ఎందుకు వెనకబడతాం? వెనకబడటానికి కారణాలు ఏమై ఉన్నాయి? అంటే మనం ఆ పనిని ప్రారంభించినప్పుడే వినకూడనటువంటి అంటే నీలో ఉన్నటువంటి అసక్తతను గుర్తు చేశారు. ఇదే విధంగా ఇక్కడ శల్యుడేం చేశాడు? కర్ణుడిని కూడా అవమానిస్తాడు. నువ్వు సూతపుత్రుడు అని చెప్పేసి, నీవు అసమర్థుడు అని చెప్పేసి రకరకాలుగా నింద చేస్తాడు. రకరకాలుగా నింద చేసినప్పుడు ఇక కర్ణుడు ఆ వేదన చేత మరి సరైనటువంటి సమయంలో అతని యొక్క యుద్ధ ప్రదర్శన అంటే యుద్ధాన్ని చెయ్యలేకపోతాడండి. యుద్ధాన్ని చెయ్యలేకపోవడం వల్ల అతడు నష్టపోతాడనమాట. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? నేను యుద్ధం చెయ్యనండి, యుద్ధంలో నుంచి వెళ్ళిపోతానండి అని చెప్పేసి అర్జునుడంటే, కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? జ్ఞానబోధ చేశాడు. నీ లోపట ఉన్న అనంతమైనటువంటి శక్తిని నువ్వు బయటికి తీయి. ఈ దేహము నువ్వు కాదు. దేహంలో నువ్వు బంధింపబడి ఉన్నావు. దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైనది దేహంలో ఉన్నటువంటి
సచ్చిదానంద స్వరూపంగా ఉన్నటువంటి నువ్వే, దేహబంధాలన్నీ కూడా నశించిపోతాయని చెప్పి మరి చనిపోయేటటువంటి వాళ్ళని కూడా చూయిస్తాడనమాట. మయా హతాస్త్వాం జహిమా వ్యదిష్ట యుజ్యస్వ చేతాసి రణే సపత్నా అని అంటాడనమాట. నేనందరిని చంపేశాను చూడు, నీ శత్రువులైన వాళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు. నువ్వేం భయపడకు, ఈ శత్రువుల వల్ల నీకు భయం జరుగుతుందని నువ్వేం అనుకోనవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. ఆల్రెడీ నేను చంపేసినటువంటి సన్నివేశాలను చూడు. అంటే యుద్ధం జరగక పూర్వమే, యుద్ధం జరిగిన తర్వాత ఉన్నటువంటి రకరకాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా చూపిస్తాడనమాట. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ భవిష్యత్తును కూడా చూపించాడు. చూపించి ఇక్కడ ఈ దేహ బంధాలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టే వాళ్ళు శిక్షను అనుభవిస్తారే కానీ ఎవరికి కూడా కావాలని చెప్పేసి నేను శిక్ష వేయటం కానివ్వండి, ఎవరిని రక్షించటం కానీ చెయ్యను. వాళ్ళ యొక్క కర్మలే వాళ్లకు సుఖమును దుఃఖమును అందిస్తాయని చెప్పేసి అర్జునుడికి కృష్ణ పరమాత్మ బోధ చేశాడు. అంటే తనలో ఉన్నటువంటి శక్తిని తనకు తెలియచేశాడు. మానసిక పరమైనటువంటి శక్తిని అతనికి అందించాడు. అంటే మనమందరం కూడా దుఃఖముల నుండి బయటపడడానికి కావలసిన పరిష్కారం కోసమే ప్రయత్నం చెయ్యాలి కానీ భగవంతుడా నాకు కష్టం రాకుండా చూడండి స్వామి అని భగవంతుణ్ణి అడగకూడదండి. భగవంతుణ్ణి అలా అడిగాము అంటే నీకింకా పూర్ణమైనటువంటి జ్ఞానము లేదు, భగవంతుడి పట్ల నీకు విశ్వాసం లేదు. నీ మనస్సు యందు శాంతి ఎప్పుడుంటుంది? భగవంతుడే సర్వము నిర్వహిస్తున్నాడు. ఈ దేహానికి సంబంధించి ఏ విషయాన్ని నేను కోరకూడదు. ఈశ్వరుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అన్నీ ఆల్రెడీ నిర్ణయించాడు. మయైవైతే నిహతాహ పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని కృష్ణ పరమాత్మ 11వ అధ్యాయం 33వ శ్లోకంలో చెప్తారనమాట. నేను ఆల్రెడీ అన్ని డిజైన్ చేశాను. ఎప్పుడు ఎవరు ఏం చేయాలో అంతా కూడా నేను నిర్ణయించేశాను. మీరు చూసుకోవడమే. ఇవాళ మన ఇంటికి ఎవరు వస్తున్నారు, మనం ఎవరితో మాట్లాడబోతున్నాం, ఏ పని చేయబోతున్నాం, వీటన్నింటి గురించి కూడా భగవంతుడు ఆల్రెడీ డిజైన్ చేశాడండి. డిజైన్ చేసిన వాటిని మనం చూసుకుంటున్నాం అంతే. చూసుకొని వాటి ద్వారా కొన్నింటి ద్వారా ఆనందం పొందుతాం, కొన్నింటి ద్వారా దుఃఖాన్ని పొందుతాం. ఇవన్నీ పరమాత్మ ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నేను ఈ దేహం కాదు, దేహంలో ఉన్నటువంటి ఈశ్వర చైతన్యాన్ని నన్ను నేను ఎలా విడిపించుకోగలను అంటే దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా నేను ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడు నాకేం చేస్తాడు, నేను చేసే కర్మను దాటించడానికి కావలసిన శక్తియుక్తులన్నింటినీ పరమాత్మ ఇస్తారని లోపట ఉన్నటువంటి భగవంతుడి యొక్క శక్తి మీద నమ్మకం పెట్టి భగవంతుడు చెప్పినటువంటి ధర్మంతో కూడిన కార్యం చేయడానికి, త్యాగపూర్వకమైన కర్మ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే భగవంతుడు దేనిని త్యాగం చేయమంటున్నాడండి? మన సంపదను త్యాగం చేయమంటున్నాడా? చింతను త్యాగం చేయమని చెప్తున్నాడు. ఆందోళనను త్యాగం చేయండి. నాకిది ఉంటే బాగుండనే విషయాన్ని వదిలిపెట్టండి. మీకు ఏది కావాలో నేను ఇస్తాను. మీ పిల్లలకి మీరు ఏది కావాలో వాడు అడిగితే ఇస్తారా, మీరే నిర్ణయిస్తారా? ఖచ్చితంగా మనమే కదండి నిర్ణయించేది. మన పిల్లలకి ఏం కావాలో వాటన్నింటినీ ఎవరిస్తారు? మనమే కదా ఇచ్చేది. వాడు అడిగితేనే ఇస్తామా? వాడు అడిగితే ఇచ్చామనుకోండి మనకెంతో బాధగా ఉంటుంది. అయ్యో పిల్లవాడు అడక్క పూర్వమే ఇస్తే బాగుండు అనుకుంటాం. ఎందుకు అనుకుంటున్నాం? మనం పిల్లవాడికి ఇచ్చాము అన్నప్పుడు మనం పొందే తృప్తి గొప్పగా ఉంటుంది. వాడు అడిగిన తర్వాత వాడు ఏడ్చి మారం చేసిన తర్వాత ఇచ్చామనుకోండి, ఇచ్చినప్పుడు ఇక్కడ ఎవరిది గొప్పతనం? మనం తల్లిదండ్రులుగా చాలా బాధపడతాం. ఎందుకు? అయ్యో పిల్లవాడు అడక్క పూర్వమే ఇస్తే బాగుండేది, ఎందుకు ఇలా చేశాను అని చెప్పేసి ఎంతో పడతామని. అందుకే భగవంతుణ్ణి కూడా మనం ఎప్పుడు కూడా ఇది కావాలి స్వామి, ఇది ఇవ్వండి అని చెప్పేసి అడగకండి. మన పిల్లలు మనల్ని అడిగితే మనం బాధపడుతున్నాం కదా, మనం కూడా భగవంతుడి నాకు ఇది కావాలి అని అడగొద్దు. ఒకవేళ పిల్లవాడు అడగకూడదు అడిగాడు అనుకోండి, మనం ఇస్తామా? వాడు ఏడ్చి మారాన్ చేసినా వాడికి ప్రమాదము అనుకున్న వస్తువుని ఇస్తామా? వాడేమంటాడు? నాకు అది ఉంటే బాగుంటుంది అంటాడు. వాడు పిల్లవాడండి, ఒక 8 సంవత్సరాలు ఉన్నాయి. వాడు నేను స్కూటీ నడుపుతాను అంటాడు. నాకేం కాదు, నాకొచ్చు, నేను నడుపుతాను అంటే వాడికి మనం స్కూటీ కొనిస్తామా?
ఎందుకు కొనివ్వము? దానివల్ల వాడికే కాదు, వాడి పక్కనున్న వాళ్ళకి కూడా ప్రమాదం. కాబట్టి వాడు ఎంతగా ఏడ్చి మారం చేసినా వాడికి ఇవ్వమండి. వాడికెప్పుడు ఏది కావాలో మనకి తెలుసు కాబట్టి, వాడి యొక్క సంరక్షణ మన బాధ్యత కాబట్టి, వాడి యొక్క పోషణను మనం చూసుకునే నిమిత్తంగా మనం ఏం చేస్తాం? వాడికి ఏది ఏ సమయంలో కావాలో అది మనం నిర్ణయిస్తాం. మరి పరమాత్మ కూడా మనకు అలాగే నిర్ణయిస్తాడని మనం ఎందుకు అనుకోమండి? అక్కడ పిల్లవాడి యొక్క ప్రవర్తననైతే ఖండిస్తున్నాం. మరి ఇక్కడ మన ప్రవర్తనను మాత్రం మనం ఎందుకు ఖండించుకోము? భగవంతుడు మనకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టానని పరమాత్మ చెప్తున్నారు. నాకు ఏదైనా కావాలి అని నేను కోరుకుంటే, ఒకవేళ భగవంతుడు మనకివ్వకపోతే, అది నాకు రావటం వల్ల ఎంత ప్రమాదం ఉందో అది ఈశ్వరుడికి తెలుసు. ఈశ్వరుడికి తెలుసు కాబట్టి అది నాకివ్వలేదు. పిల్లవాడేమనుకుంటాడు? అబ్బా! నా దగ్గర స్కూటీ ఉంటే మా డ్యాడీ కంటే నేనే స్పీడ్‌గా బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతానని 8 ఏండ్ల పిల్లోడు అనుకుంటున్నాడండి. అనుకుంటే అది సాధ్యమవుతుందా? మనం కూడా కోరకూడని కోరిక కోరామనుకోండి, ఆ కోరిక వల్ల మనకు సంతోషం కలుగుతుందని మనం ఆలోచిస్తున్నాం. దానివల్ల రాబోయే ప్రమాదాన్ని చూస్తారు కాబట్టి, మరి పరమాత్మ మాత్రం వద్దంటున్నారు. ఇక్కడ అర్జునుడు కూడా అదే మాట అన్నాడు కదా! అయ్యో! నేను నా రాజ్యాన్ని మా బంధువులకిచ్చేస్తానండి. వాళ్ళకిచ్చేసి మేము సన్యాసం తీసుకుంటామండి. అరణ్యవాసంలో జీవించేస్తామండి అన్నాడండి. అలా అన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఇవ్వనిచ్చాడా? ఇవ్వడం వల్ల ఏ ప్రమాదం వస్తుందో చెప్పారు. నువ్వు ఒకవేళ యుద్ధం చెయ్యకుండా నీ రాజ్యాన్ని వాళ్ళకి అప్పజెప్పిపోతే ఏమంటారో తెలుసా? భయద్రణాదుపరతం మంస్యంతే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అన్నాడు. భయము చేత పిరికి పందా ఈ యుద్ధంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. యుద్ధం చేస్తే ఓడిపోతానని చెప్పేసి ముందుగానే రాజ్యాన్ని అప్పజెప్పిపోయాడని చెప్పేసి నిన్ను నింద చేస్తారు. భయము చేత పోయినటువంటి పిరికి పందా అని నిన్ను పిలుస్తారు. అవాచ్యవాదాం చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. మరి నింద చేత కూడినటువంటి ఆ జీవనం కంటే అంటే వేరొకరు నింద చేస్తే ఆ నిందతో బ్రతకటం కంటే కూడా మరణమే గొప్పది అంటాడు. చాలా దుఃఖాన్నిస్తుంది. తతో దుఃఖతరం ను కిం అంటే పరమాత్మ మనకు తెలియచేస్తూ ఉన్నారనమాట. నీవు చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని నువ్వు విడిచిపెడితే ప్రమాదం. మరి ఇక్కడ అర్జునుడు కోరుకున్నది జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదో కారణాలు చెప్పాడు. మనకి కూడా పరమాత్మ చెప్తున్నారు. ఏదైనా నీకు రాలేదు అంటే దానికి అనేక కారణాలుంటాయి. ఆయన చెప్పాడు కదండీ! చిత్తం విషయానర్థం అన్నాడు. అంటే అనేక రకములైనటువంటి విషయాలను కోరుకోవడంలోనే మనకు కావలసినటువంటి సమస్త సమస్యలకు కావలసిన కారణాలున్నాయి. అంటే నువ్వు ఏది కోరుకుంటున్నావు అనే దాని పట్ల నీకు సరైన అవగాహన లేదు. మనం ఏం చేస్తాం? మనకంటే గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి నేనెందుకిలా లేను అంటారు. భగవంతుడంటారు అతడు చేసినటువంటి పుణ్యకర్మలు, అతడు చేసినటువంటి పాపపు కర్మలు అతడి జీవితాన్ని నిర్ణయించాయి. నువ్వు చేసిన పాపపుణ్యాలు నిన్ను నిర్దేశించాయి. నువ్వు ఏ కర్మ చెయ్యడానికి భూమి మీదకు వచ్చావో, ఆ కర్మ చేసి మాత్రమే నువ్వు వెళ్ళాలి. నక్కని చూసి ఏమంటారు? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందనుకోండి. ఇప్పుడు ఈ నక్కని ఎవరైనా పులి అనగలుగుతారా? ఎవరు అనలేరు. భగవంతుడు కూడా అంటున్నారు. ఎవరు చెయ్యవలసిన పనిని వాళ్ళు చెయ్యాలి. లేదు లేదు నేను వేరొక పనిని చేస్తాను అని చెప్పేసి మీరంటే ఆల్రెడీ నిర్ణయించేశాను. నక్కని నక్కలాగా జీవించమని భగవంతుడు నిర్ణయించాడు. నేనిప్పుడు పులి అవుతాను, రాజ్యానికి నేను రాజవుతాను, అందరినీ బెదిరించగలిగిన గొప్ప స్థితివంతుడనవుతానని నక్క అనుకుంటే తన జీవితంలో సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కానీ సత్ప్రవర్తన చేత అందరి చేత కూడా స్నేహంగా ఉండవచ్చు. పులి కంటే కూడా గొప్ప స్థితిలో అందరికీ ఉపకారం కలిగించి, అందరికీ మంచి ఉత్తమమైనటువంటి స్నేహితురాలిగా, అందరికీ కూడా నమ్మకమైనటువంటి వ్యక్తిగా నక్క తన యొక్క దుష్టత్వాన్ని పోగొట్టుకొని మాత్రం జీవించగలదు. భగవంతుడు మనందరికీ కూడా అదే చెప్తున్నారు. నేనిక్కడ ఇలాగే ఎందుకున్నాను? ఎక్కడ ఎలా ఎందుకున్నావో నువ్వు చేసిన కర్మలు నిర్ణయించాయి. వాటి గురించి చింతన ఎందుకు? అందుకే పరమాత్మ ఏమంటున్నాడు? చింతను త్యాగం చెయ్యండి.
ఇప్పుడు మీరేం చెయ్యాలో దానిని తెలుసుకొని, దాని ప్రకారంగా మీరు కర్మ చెయ్యాలే కానీ, అయ్యో! నేనిలా ఎందుకున్నాను? నన్నెందుకు భగవంతుడు ఇలా ఉంచారు? నేనలా ఉంటే అలా ఉంటే బాగుండు అంటే, అలాంటి కర్మలు నువ్వు చేసుండాలి. అలాంటి కర్మలు నువ్వు చేసి లేవు. ఆల్రెడీ నిర్ణయించబడిన తర్వాత ఎందుకు నువ్వు బాధపడతావు? ఇక్కడ నువ్వు సాధించగలిగిందేమీ లేదా? అంటే అక్కడికి వెళ్తేనే అలా వాళ్ళలాగా ఉంటేనే నువ్వు సాధించగలుగుతావా? పరమాత్మ ఎప్పుడు అలా చెప్పలేదండి. ఆయనేమంటాడంటే, యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అని 18వ అధ్యాయంలో 46వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఒక మంచి మాట చెప్పారన్నమాట. మనందరికీ చెప్పేటటువంటి సత్యము. ఈ సృష్టి అంతా కూడా ఎవరి నుంచొచ్చింది? యతః ప్రవృత్తిర్భూతానాం సమస్త ప్రాణికోటి కూడా ఎక్కడి నుంచొచ్చింది? ఏన సర్వమిదం తతం ఎవరి చేత ఈ లోకమంతా కూడా వ్యాపించబడి ఉంది. అంటే ఒక్క పరమాత్మ చేతనే సమస్త జగత్తు కూడా సృష్టించబడింది. ఆయన చేతనే స్థితి లయాలు కూడా జరుగుతున్నాయని, ఆ ఒక్క పరమాత్మయే మన చేసినటువంటి కర్మలన్నింటినీ నిర్ణయిస్తున్నారని, స్వకర్మణ మీరందరూ ఏం చేస్తారు? ఆత్మశక్తిని పొందడం కోసం అని చెప్పి మిమ్మల్ని నేను ఎక్కడ ఏ కులమునందు ఏ విధమైన స్థితిలో ఉంచానో అక్కడ మీరుండి స్వకర్మణ మీ యొక్క కర్మలు మీకే కర్మనైతే అప్పచెప్పానో ఆ కర్మ చేత తమభ్యర్చ నేను చెప్పిన కర్మను చెయ్యడమే నన్ను పూజించటం. నన్ను పూజించడం అంటే ఒక బ్రాహ్మణుడు మరి రోజు దేవాలయంలోకి వెళ్లి పూజ చేస్తాడు. అయ్యో! నేను పూజ చేయలేకపోతున్నాను. నేను బయట ఉండి పూజ చేస్తున్నానని చెప్పి బాధపడక్కర్లేదు. అతడు చేసినటువంటి కర్మల ఫలితం అతడు అనుభవిస్తున్నాడు. నీ యొక్క కర్మల ఫలితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఈ భగవంతుడు ఎక్కడ లేడండి? బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవ. భగవంతుడు ఎక్కడ లేడు? సమస్త ప్రాణుల లోపట బయట అంతటా కూడా ఉన్నాడు. ఆయన లేని ప్రదేశం ఎక్కడైనా ఉందా? మనకేం తెలుసు? అయ్యో! బ్రాహ్మణుడు గుడిలో ఉన్నటువంటి విగ్రహానికి పూజ చేస్తున్నాడు. నేను చేసే అలా పూజ చేసే కుటుంబంలో ఎందుకు పుట్టలేదని ఏడవడం కంటే ఇక్కడ నువ్వేం చేయొచ్చు? భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్పేసి అక్కడ కూర్చొని నువ్వు భగవంతుడిని మనసారా నువ్వు ప్రార్థిస్తే ఆ పరమాత్మకు పూజ అందదా? పరమాత్మకు పూజ చెయ్యాలంటే నువ్వు ఆ కులంలో పుట్టి అలా చేస్తేనే పూజ జరుగుతుందా? నా యొక్క గొప్పతనం తెలుసుకోండి ఫస్ట్. నేనెక్కడున్నానో తెలుసుకోండి. నేనెక్కడున్నానో తెలుసుకోకుండా అయ్యో! నేనెందుకండి అలా లేనండి అని చెప్పేసి ఎందుకు దుఃఖపడుతున్నావు? నేను లేనటువంటి ప్రదేశం ఎక్కడైనా ఉంటే గదా! నేనక్కడికి వెళ్ళలేకపోతున్నానని బాధపడటానికి. నీ యొక్క దృష్టి యందు నువ్వేం చేశావు? దేహమే నేను అనేటటువంటి కళ్ళజోడు పెట్టుకున్నావు. ఈ కళ్ళజోడు తీసేసి నేను అంతటా పరివ్యాప్తమై ఉన్నానని ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞాన నేత్రాలతో కూడినటువంటి అద్దాన్ని నువ్వు పెట్టుకో. అప్పుడు నువ్వు పరమాత్మను అంతటా చూస్తావు. నువ్వు చేసే ప్రతి కర్మ కూడా నన్ను ఆరాధించడానికి కావలసినటువంటి స్థితిగా మారిపోతుందని కృష్ణ పరమాత్మ మనందరికీ గొప్ప సత్యం చెప్పారండి. ఎవ్వరు నేను తక్కువ, నేను ఎక్కువ అని చెప్పేసి ఎవరు భయపడొద్దు. అందుకే ఎప్పుడైనా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే భగవంతుణ్ణి, శాస్త్రాన్ని, గురువుని, తర్వాత తనని 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం ఏం చేస్తాం? భగవంతుడిని నమ్ముతాం, శాస్త్రాన్ని నమ్ముతాం, గురువుని నమ్ముతాం. కానీ మనల్ని మాత్రం మనం నమ్మమండి. అయ్యో! నేను అల్పుడినండి. నేనేం చేయగలను? నేనిలా అవన్నీ కూడా అధ్యయనం చేయగలుగుతానా? నా పుట్టుక యందు భగవంతుడు నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వలేదు, గొప్ప కులాన్ని ఇవ్వలేదు, చదువివ్వలేదు. ఏమున్నాయని చెప్పేసి నేను వీటన్నింటిని ఆచరించగలుగుతానని ఎప్పుడూ కూడా ఎవరు బాధపడకూడదు. మనమందరము కూడా పూర్వజన్మలలో చేసిన కర్మల ఫలితంగానే అలాంటి కులాన్ని అంటే తక్కువ కులమా, ఎక్కువ కులమా, నువ్వు పొందినటువంటి కులం మనం చేసినటువంటి గుణములతో కూడిన కర్మ వలనే ఈ కులం వచ్చింది కానీ మనం ఈ కులంలోనే ఉండాలని పరమాత్మ మనల్ని ఎప్పుడూ కూడా శాసించలేదు. నువ్వు ఏ కులమునందు పుట్టినా అది నువ్వు పూర్వజన్మల్లో చేసినటువంటి ఎటువంటి గుణముతో కూడి కర్మ చేశావో ఆ కర్మకు సంబంధించి నీకు కులం వచ్చింది. ఈ కులాన్ని, ఈ ఆస్తులను, ఇక్కడున్నటువంటి రూపాన్ని పట్టుకొని ఇదే శాశ్వతం అనుకుంటూ మీరెవరు కూడా సంతోషాన్ని పొందడానికి వీల్లేదు, దుఃఖాన్ని పొందటానికి వీల్లేదు. అందరూ కూడా ఈశ్వరుడి యొక్క స్వరూపాలే. అందరిలో భగవంతుడున్నాడండి. అందరూ భగవత్ స్వరూపమే. అసలు ఎవరు తక్కువ, ఎక్కువ అనే వ్యత్యాసాలు ఎక్కడున్నాయి? అందరిలో భగవంతుడున్నారు. మాయ చేత మనం ఏం చేస్తున్నాం? అజ్ఞానేనావృతం జ్ఞానం.
అజ్ఞానం చేత మన జ్ఞానం కప్పబడి ఉంది. మాయ అనే తెర కప్పబడి ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ దేహమే నేను అనే భావన చేత దీనికి సంబంధించిన దుఃఖాన్ని పొందుతున్నాం. నేను ఏదైనా చేయగలిగిన సమర్థత నా లోపట ఉంది అని చెప్పి ఎవరైతే తన మీద తనకు ఆత్మవిశ్వాసం ఉంటుందో, ఆ ఆత్మవిశ్వాసం చేత భగవంతుడు మనల్ని ఏ విధమైన కర్మ చేయమంటున్నారు, ఆ కర్మ చేసినప్పుడు మాత్రమే మనం పూర్ణమైన స్థితిని పొందుతామని చెప్పేసి పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. అంటే నిర్మలమైన బుద్ధి కలగాలి అంటే ఏం కావాలి ఇక్కడ? రాగము, ద్వేషము అనేది లేకుండా మనం చింతను త్యాగం చేయవలసి ఉంటుంది. అంటే ఈ దేహానికి సంబంధించిన సమస్త క్లేశముల నుండి బయటపడేటటువంటి ప్రయత్నంగానే మన జీవన విధానం సాగాలి కానీ, మనం ఈ దేహ సంబంధమైన విషయాలతో ఏమంటారు? కట్టపడకూడదు అని చెప్పేసి మరి పరమాత్మ చెప్తూ, ఇక్కడ మన యొక్క మనస్సు యందు గనక నిర్మలత్వం వస్తే ఏమవుతుంది అంటే, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. సమస్త దుఃఖముల నుండి విడిపడతామట. ఎవరి మనస్సులో అయితే దేనికి సంబంధించిన చింతన లేదనుకోండి, చింతన నుండి బయటపడ్డామనుకోండి, ఆ బయటపడడం వల్ల ఏమవుతుందట? ఇక దుఃఖమే లేదండి. ఇప్పుడు పలానా వాళ్ళొచ్చి నన్ను ఇబ్బంది పెడతారు అనేటటువంటి ఆ చింత లేదనుకోండి. వాళ్ళు ఎదురుగా వచ్చారు, మనల్ని ఏదో నింద చేశారు. నింద చేస్తే అందులో మన తప్పుంటే క్షమించండి అనాలి. తప్పు లేదనుకోండి, ఈశ్వరా నేనేదో చేసినటువంటి పాపపు కర్మ నన్నివాళ నింద చేసేలాగా చేసింది అని భగవంతుడికి ఒకసారి క్షమాపణ చెప్పి, ఆ నింద నుండి తట్టుకోగలిగిన ధైర్యం మీరు నాకు ప్రసాదించండి అని పరమాత్మ యొక్క ధైర్యాన్ని మనం తీసుకొని, మనం ఏం చేయవచ్చు? ఆ సమస్య నుంచి గట్టెక్కొచ్చు. అంటే ఇప్పుడు నిన్ను దుఃఖము ఇబ్బంది పెడుతుందా? ఏ విధమైన దేహ సంబంధమైన ఏ విషయాలు కూడా మిమ్మల్ని దుఃఖ పెట్టకుండా ఉండగలిగినటువంటి స్థితి ఎలా వస్తుంది? రాగము, ద్వేషము రెండింటి నుంచి విడిపడితే చాలు. అంటే రాగద్వేషముల నుంచి విడిపడినటువంటి వారు ఈ దేహంతో ఏ విధమైనటువంటి కర్మలను చేసినా, అంటే ఇంద్రియముల చేత ఏ విధమైన కర్మలు చేసినా, ఆ కర్మలు మిమ్మల్ని బంధించకుండా ఏమంటారు? నిర్మలమైనటువంటి మనస్సును మీకు ప్రసాదిస్తాయి. కాబట్టి పరమాత్మ అంటున్నారు, సర్వ దుఃఖముల నుండి విడిపడతారు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న పదాన్ని బాగా గమనించాలి. సమస్త దుఃఖముల వలన కలిగేటటువంటి హాని నుండి మీరు బయటపడతారు. అంటే దుఃఖములే కదండి మనల్ని ఇబ్బందుల్లో పెట్టేది. అంటే దుఃఖములలో నుంచి వచ్చేటటువంటి ఏదైతే ప్రమాదం ఉంటుందో, ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడాలి అంటే ముందు మీ మనస్సు చేత ఈ దేహానికి సంబంధించిన విషయాల యొక్క లోలత్వం నుండి విడిపడండి. దేని పట్ల కూడా వ్యామోహాన్ని పెంచుకోకండి. ఆ వ్యామోహమే మిమ్మల్ని ఏం చేస్తుంది? శోకమునందు ముంచెత్తుతుంది. కాబట్టి మీ యొక్క మనసు యందు ఎంత సులభంగా భగవంతుడు పరిష్కారం చెప్తున్నారు. కానీ దీనిని మనం జాగ్రత్తగా విచారణ చేత పరిశీలన చేసి మనం గనక దీన్ని ఆచరణలో పెట్టుకుంటే ఇక ఎవరి వలన దేని చేత ప్రమాదంలో పడమండి. ఏ దుఃఖము కూడా మనని ఇబ్బంది పెట్టదు. సమస్త దుఃఖముల నుండి విడిపడడానికి భగవంతుడు మనకు చెప్తున్నటువంటి పరిష్కారం రాగము, ద్వేషముల నుండి విడిపడండి అని పరమాత్మ చెప్తున్నారు. ఎందుకు అంటే ఇది శాశ్వతము అనుకుంటే దానికోసం ప్రయత్నం చేయాలి. కానీ ఇది శాశ్వతం కాదు, ఏది నీ వెంట రాదు, నీ వెంట వచ్చేది ఏదో దానికోసమే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఈ శరీరాన్ని ధరించి దీనికోసం సుఖదుఖాల కోసం నువ్వు తపన పడుతున్నావు. ఇలాంటి శరీరాలను కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా నువ్వు పొందుతూనే ఉన్నావు. ఆయా జన్మలలో కూడా ఆయా రకములైన వస్తువుల కోసం సుఖములనుకుని దుఃఖముల వెంట పరిగెడుతూ నీవు ఇన్ని జన్మలను ఎత్తుతూ ఎంతో దుఃఖాన్ని అనుభవించావు. ఈ దుఃఖాన్ని ఇప్పటికైనా ఉపశమింప చేసుకో అని చెప్పి కృష్ణ పరమాత్మ మనకు చెప్పిన జ్ఞానాన్ని విచారణ చేసుకొని, ఈ దుఃఖం శాశ్వతం కాదు. ఏ వ్యక్తి, ఏ వస్తువు మనతో శాశ్వతంగా ఉండదు. మనం ఏ వస్తువుతో, ఏ వ్యక్తితో శాశ్వతంగా ఉండిపోము. అందరము వెళ్ళిపోయే వాళ్ళమే. వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తున్నాం కదండి. మన నుంచి విడిపోయిన వస్తువుల్ని చూస్తున్నాం, వెళ్ళిపోయిన మనుషుల్ని చూస్తున్నాం. మనకున్నటువంటి వస్తువులు, విషయాలు, సుఖములు, దుఃఖములు అన్నీ కూడా ఈ క్షణానికి ముందు మనం అనుభవించిన సుఖము, దుఃఖము మళ్ళీ వెనక్కి తీసుకురాగలుగుతామా?
ఏదో జరుగుతుంది అని చెప్పేసి సుఖమో, దుఃఖమో జరుగుతుందని ఆందోళన పడటం వల్ల, ఈ క్షణంలో మనకున్న సమయాన్ని వృధా చేసుకోవడమే. ఈ క్షణంలో నువ్వేం చేయాలి? ఈశ్వరుడు చెప్తున్నారు, చింతను విడిచిపెట్టండి చాలు. మీరు చింత నుంచి బయటపడితే చాలు, మీకు పరమ శాంతి దొరుకుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందుకే మన మనసుని ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఒక పని ఇప్పించాలండి. అంటే మనకి మన మనసు యొక్క గొప్పతనం ఏంటో తెలియాలి కదండీ! మన మనసు యొక్క గొప్పతనం తెలియనప్పుడు మనమందరం ఏం చేస్తాం? దుఃఖాన్ని పొందుతాం. దీనికోసం అని చెప్పేసి ఒక చిన్న ఉపమానం అండి. ఏంటంటే, ఒక వ్యక్తికి 100 ఎకరాల పొలం ఉందండి. 100 ఎకరాల పొలం ఉంది. కానీ పని వాళ్ళు దొరకటం లేదట. ఆ పొలాన్నంతా కూడా దున్నించాలి. దానికి సంబంధించిన వ్యవసాయం చేయాలండి. ఎలా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడు. తమ ఊళ్ళోనేమో కొద్దిమంది మనుషులు మాత్రమే ఆ వ్యవసాయ పనులు చేయడానికి దొరుకుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పొలానికి సంబంధించి బీడుగా అంటే ఎంతో భూమిని బీడుగా పెట్టవలసి వస్తుంది. కొంత మాత్రమే సాగు చేయవలసి వస్తుంది. ఎలాగా అని చెప్పేసి బాగా దుఃఖపడుతూ ఉంటే ఒక పెద్దాయన చెప్పాడట, "నువ్వు బ్రహ్మదేవుడిని తపస్సు చేసుకో. నీ పొలమంతా కూడా పంట పండడానికి ఆ బ్రహ్మదేవుడు నీకు సహాయం చేస్తాడు" అని చెప్పేసంటే, సరే అని చెప్పేసి ఊరి చివరికి వెళ్ళిపోయి బాగా గొప్పగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడట. "ఏం నాయనా మోక్షం కావాలా?" అంటే, మోక్షం గురించి తెలియని వాళ్ళు మోక్షం ఇస్తానంటే ఏమంటారంటే, అంటే అన్నింటికంటే గొప్పదైన వస్తువు మోక్షమే అండి. ఈ దేహ బంధంలో నుంచి విడిపడటమే ఇక గొప్పదైన వస్తువు. కానీ మోక్షం అంటే ఏంటో తెలీదు కాబట్టి ఇతనికున్నది ఏంటి? ఇప్పుడు నా 100 ఎకరాలు పండించుకోవాలి. 100 ఎకరాలు పండించుకోవాలంటే నాకు మనుషులు గావాలి. ఇప్పుడు ఈయన మనసులో ఉన్న కోరికేంటి? ఏం చేశాడు? "ఏం లేదు స్వామి, నా పొలాన్ని పంట పండించుకోవడానికి నాకు మనుషులు దొరకటం లేదు. దీనికి మీరే పరిష్కారం చూయించాలి" అంటే, "దీనికోసమేనా నువ్వు ఇంతగా పెద్దగా తపస్సు చేశావు? అయితే నీకొక బ్రహ్మరాక్షసుడినిస్తాను. అతడు నువ్వు ఏ పని చెప్పినా చేసేస్తాడు. సంతోషంగా ఉండు. కానీ నువ్వు గనక ఆ వ్యక్తికి పని చెప్పలేకపోతే మాత్రం అది నిన్ను తినేస్తుంది" అని చెప్పారట. అంటే, "సరే స్వామి, నా 100 ఎకరాలు పండించడానికి నా దగ్గర బోలెడు రకాల పనులున్నాయి. అయినా 100 సంవత్సరాలకు సరిపోగలిగినన్ని పనులు నా దగ్గరున్నాయండి. మీరేం బెంగ బ్రహ్మదేవుడు గారు. నాకు ఆ వ్యక్తిని ఇయ్యండి" అన్నారట. సరే అని చెప్పేసి ఆయన బ్రహ్మరాక్షసుడిని ఇచ్చేసాడు. వెళ్ళిపోయాడు. ఈయన హాయిగా ఈ బ్రహ్మరాక్షసుడికి చెప్పాడు, "నాయనా ఈ పొలాన్నంతా కూడా 3 సార్లు దున్ని చక్కగా నాటు పెట్టాల్సి ఉంటుందయ్యా" అని చెప్పేస్తే, సరే అని చెప్పేసి వెళ్ళిపోయాడట. ఒక 3 రోజులలో ఆ 100 ఎకరాలు కూడా దున్నాడు. నీళ్లు పెట్టాడు. పొలం నాటు కూడా పెట్టేసి అయిపోయిందండి అని. "ఓహ్! అయిపోయిందా? ఇప్పుడు ఒక 6 అంతస్తుల బిల్డింగ్ కట్టు నాయనా" అన్నాడట. అది కూడా ఒక 2, 3 రోజులలో పూర్తి చేశాడండి. బ్రహ్మరాక్షసుడు అంటే తన దగ్గర చాలా శక్తి సామర్థ్యాలున్నాయి. చేసేసాడు. ఇలా ఇక వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు, "నాకు పని చెప్పండి, పని చెప్పండి" అన్నాడట. పని చెప్పండి అంటే ఇంకా ఆయన దగ్గర ఒక 3, 4 రోజులకి అతనికి పని ఇవ్వగలిగినంత మాత్రమే పని ఉందట. ఇక పని లేదట. ఇప్పుడు ఆ పని పూర్తయితే ఆ బ్రహ్మరాక్షసుడు తనను మింగేస్తాడని చెప్పేసి ఇక భయపడిపోయి ఊరి చివరన ఒక గురువుగారున్నారట. ఆ గురువుగారి దగ్గరికెళ్ళి, "గురువుగారు నన్నెలాగైనా రక్షించండి." "ఏ నాయనా ఏంటి ప్రమాదం?" అంటే, "ఏం లేదండి. నేనిలా బ్రహ్మదేవుడికి తపస్సు చేశాను. ఆయన నాకొక బ్రహ్మరాక్షసుడినిచ్చాడు. అతడికి పనివ్వకపోతే మాత్రం అతడు నన్ను చంపేస్తాడట. నాకు పరిష్కారం చెప్పండి." అంటే ఆయన ఒక ఉపాయం చెప్పాడనమాట. ఉపాయం చెప్పగానే ఇక ఆయనకి ఉండవలసిన పనులన్నీ చేయించుకున్న తర్వాత ఒకరోజు ఊరి చివరికి ఆ బ్రహ్మరాక్షసుని రమ్మని ఒక తాటి చెట్టు దగ్గర నిలబెట్టాడట. నిలబెట్టి, "ఏంటండి పని?" అని అడిగాడట బ్రహ్మరాక్షసుడు. "ఏం లేదు నాయనా, ఈ చెట్టు ఎక్కుతూ ఉండు, దిగుతూ ఉండు. దిగగానే ఎక్కు, ఎక్కగానే దిగు. ఇదే నీ పని" అని చెప్పేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడట. ఇక బ్రహ్మరాక్షసుడు ఒక 10 రోజుల పాటు అలా ఎక్కుతూ, దిగుతూ, ఎక్కుతూ, దిగుతూ ఇక తట్టుకోలేక ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకండి మనకి ఈ కథ మనకేమైనా ఉపయోగపడుతుందా అంటే, మన యొక్క మనసు గొప్పతనం చెప్పబోతున్నాం. బ్రహ్మరాక్షసుడు అంటే ఎంత పని చేయగలుగుతారండి? ఏ పనినైనా చక్కబెట్టగలిగిన గొప్ప సమర్థత బ్రహ్మరాక్షసుడికుంది. మరి మన లోపట ఉన్నటువంటి మనస్సు కూడా బ్రహ్మరాక్షసేనండి. అందుకే మన ఏవ మనుష్యానాం బంధమోక్షయో అంటారు. అంటే మన మనస్సు బంధాన్ని ఇవ్వగలదు, మోక్షాన్ని కూడా ఇవ్వగలదు. అంటే దీన్ని వాడుకోవడం రావాలి. బ్రహ్మరాక్షసుడిని వాడుకోగలిగిన తెలివితేటలు ఉంటే ఈ బ్రహ్మరాక్షసుడి వల్ల ప్రమాదం లేదు. మన మనస్సును కూడా వాడుకోవడం రాకపోవడం వల్ల
మన మనస్సు ఏమో ఆనందం అనేటటువంటి సాగరంలో నుంచి పుట్టిందండి. ఎందుకంటే పరమాత్మ ఆనందమే, ఆనంద స్వరూపుడు కదా! ఆనంద స్వరూపుడిలో నుంచి పుట్టింది మనస్సు. మనందరికీ తెలుసండి. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్శేష్టానింద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అంటే భగవంతుడు ఏం చెప్పాడు? మీరందరూ కూడా నా అంశలు, నా అంశగా భూమి మీద ఉన్న ప్రకృతిని అనుభవించడానికి మీకు నేను మనస్సును, ఇంద్రియాలను ఇచ్చాను అన్నాడు. అంటే మనస్సు కూడా ఆనంద స్వరూపమే. ఇంకా క్లారిటీ కోసం కూడా కృష్ణ పరమాత్మ ఇంకేదైనా సందేహం ఉంటుందేమోనని 10వ అధ్యాయంలోనే తేల్చాడండి. ఇంద్రియాణం మనశ్చాస్మి. ఇంద్రియాలన్నింటిలో మనస్సుగా నేనున్నానంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి? ఆనంద స్వరూపం మనస్సుది. ఆనంద స్వరూపం భగవంతుడిదండి. ఇప్పుడు మనస్సుది కూడా ఆనంద స్వరూపమే. మనసు ఏం కోరుకుంటుంది? ఆనందమే కోరుకుంటుంది. అందుకే ఎప్పుడో 10 రోజుల తర్వాత మనం ఒక టూర్ ఎళ్తాము, సంతోషంగా ఉంటామంటే, ఇది చిన్న మొహం చేసుకొని చూస్తుంది. ఇప్పటికిప్పుడు నేను ఆనందంగా ఉండడానికి ఏం చేయొచ్చు? ఇప్పుడు నాకు ఈ అన్నం పెట్టు, ఈ రుచికరమైన పదార్థం పెట్టు, ఈ సినిమాకెళ్దాం పద సంతోషంగా ఉంటుంది. తనకు నచ్చిన పాట పెట్టు, తనకు నచ్చినటువంటి పరుపు మీద పడుకుంటాను. ఇలా రకరకాల సుఖాలు. అంటే ఎప్పటికప్పుడు ఆనందం కోసమే ఎదురు తిరుగుతుంది. ఎదురు చూస్తుందండి మన మనస్సు. అలా కాకుండా మనం ఆనందాన్ని గనక వద్దు అంటే ఎంతో దుఃఖాన్ని పొందుతుందండి. అంటే ఎప్పుడూ ఆనందమే ఎందుకు కోరుకుంటుంది? అంటే ఆనందం యొక్క స్వరూపమే ఈ మనస్సండి. కాబట్టి ఇప్పుడు మన మనసు బ్రహ్మ రాక్షసిగా ఎప్పటినుంచి పరిణమించింది అంటే, దానికి కావలసిన ఆనందాన్ని మనం ఇవ్వడంలో వెనకబడుతున్నాం. ఇప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడూ కూడా జీవుడిని ఏం చేస్తుందంటే ఊరడిస్తుందండి. మనం గమనించుకోవాలి. మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాం. పని చేస్తూ ఉంటే ఇప్పుడు మామూలుగా ఒక చిన్న పిల్లవాడు ఇంట్లో ఉన్నాడండి. ఆ అమ్మ వాళ్ళ అమ్మగారు అన్ని పనులు చేస్తున్నప్పుడు, అమ్మ అది, ఇది అని చెప్పి ఎన్నో ముచ్చట్లు చెప్తాడు. ఒక 2, 3, 4 సంవత్సరాల పిల్లలు తల్లికి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. తల్లి కొన్నింటికి సమాధానం చెప్పలేకపోయినా హ్మ్, హ్మ్, హ్మ్ అనాలి. అనకపోతే "అమ్మ వింటున్నావా?" "వింటున్నానురా చెప్పరా" అంటే అన్నింటికి అడుగుతుంటాడు. సమాధానం చెప్పమని అడుగుతుంది. మన మనసు కూడా పసిపిల్ల స్వరూపమేనండి. అందుకే లాలయే చిత్త బాలకం అని శాస్త్రం చెప్తుందనమాట. అంటే ఒక పసిపిల్లవాడిని ఎలా అయితే ఊరడిస్తామో మన మనస్సు కూడా అలాగే అనేక రకాలైనటువంటి ప్రశ్నలను తీసుకొస్తుందండి. అంటే మన మనసుకి ఎంత శక్తి ఉంది? భగవంతుడికి ఎంత శక్తి ఉందో మన మనసుకు కూడా అంత శక్తి ఉంది. అంత శక్తివంతమైనటువంటి మనస్సుని మనం ఏం చేసాం? ఈ దేహం అనేటటువంటి పంజరంలో బంధించేసామండి. ఇప్పుడు ఈ మనసు దేని గురించి ఆలోచిస్తది? ఎప్పుడు దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి ఈ ఏమంటారు? తనకెక్కువ ఆనందాన్ని పొందగలిగే విషయాల గురించి ఆలోచిస్తది గాబట్టి, ఈ శరీరం ద్వారా తాను పొందలేని సుఖాలన్నింటిని గుర్తు చేసుకొని ఏడుస్తుందండి. ఎప్పుడు మనసేం జేస్తుంది? ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం కావాలని మనసు కోరుకుంటుంది. ఎందుకు? తన యొక్క స్వరూపమా ఆనందం కాబట్టి. ఇప్పుడు దానికి మనం ఏం జేస్తాం? ఇప్పుడు ఈ పదార్థం తిను అంటాం. 4 గారెలు తినగానే లోపట ఉన్న పొట్ట ఏమంటుంది? ఇంక చాలు తింటే నాకు కడుపు నొప్పొస్తుందంటుంది. ఇప్పుడు ఆ గారెల మీద మనసు తృప్తి పొందిందా? ఛీ! ఈ గారెలు తింటే ఇవి సాయంత్రానికి దాచిపెట్టుకొని తిందామంటుంది. అంటే ఏ వస్తువుతో మనం అనుభూతిని పొందుదామన్నా కొద్దిగా అనుభవించగానే ఇంక చాలంటున్నాం. ఇలా ఎప్పటికీ కూడా మనం అనుభవించిన విషయాలనే అనుభవిస్తూ కొద్దిగా ఎక్కువ తిందామా సాయంత్రానికి, మళ్ళీ తిన్న తర్వాత కడుపు నొప్పొస్తుంది. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళామా, మళ్ళీ అక్కడ ప్రమాదాలొస్తాయి. అంటే ఎంతసేపటికి ఏంటి, ఈ శరీరానికి సంబంధించి కొన్ని పరిధులున్నాయి. కొన్ని పరిమితులున్నాయి. ఈ పరిమితులు దాటి వెళ్ళాలి అంటుంది మనస్సు. మనమేమో ఆ మనసునేం చేస్తాం, ఆ పరిమితుల లోపలనే, ఒక పరిధి లోపలనే జీవించమని మన మనసుకు మనం కండిషన్స్ పెడుతున్నాం. నువ్విలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది తినకూడదు, అది తినకూడదంటే మనసుకది బంధనంలాగా అనిపించి మరది చాలా ఇబ్బంది పడుతుందండి. ఇక్కడ బ్రహ్మ రాక్షసుడు కూడా పని ఉన్నంత సేపు హాయిగా ఉంటాడు. ఎప్పుడైతే పని లేకపోతే నేను చంపేస్తానంటుంది. ఇప్పుడు మనసు కూడా ఖాళీగా ఉంచాం. ఏ పని లేదండి. ఈ శరీరానికి సంబంధించి ఏ పని లేదు. బాగా అలసిపోయామని చెప్పేసి కూర్చున్నామనుకోండి. ఇక ఇప్పుడు మనసేం చేస్తుంది? దానికి రెస్ట్ ఒద్దండి. శరీరానికి అలసట ఉంటుంది కానీ, మనసుకు మాత్రం అలసట ఉండదండి. ఎందుకంటే,
ఎప్పుడు నిండు యవ్వనంలో ఉంటుంది మన మనస్సు. లోపటున్న జీవుడికి ఎలా అయితే వృద్ధాప్యం లేదో, మన లోపటున్న మనసుకు కూడా వృద్ధాప్యం లేదు కాబట్టి, మనసు ఇప్పుడు ఒక వ్యక్తి 90 సంవత్సరాలొచ్చాయి. ఆ వ్యక్తి దగ్గరికెళ్లి, "తాత మీరు పెళ్లి చేసుకుంటారా?" అని అడిగితే, "ఈ వయసులో నన్నెవరు పెళ్లి చేసుకుంటారంటాడు కానీ, ఈ వయసులో పెళ్ళేంట్రా" అని ఎందుకనడు? ఎందుకు అంటే తన మనసు ఎప్పుడూ కూడా మరి ఆ సుఖాలను అనుభవించాలనేటటువంటి తాపత్రయం ఉంటుంది. అంటే శరీరానికి మాత్రమే వృద్ధాప్యం. లోపట ఉన్న మనసుకు మాత్రం, జీవుడికి మాత్రం ఎప్పుడూ వృద్ధాప్యం ఉండదు కాబట్టి, మనసెప్పుడు అలా ప్రవర్తిస్తుంది. చంచలంగా ప్రవర్తిస్తుంది కాబట్టి, ఇప్పుడు మనసేం చేస్తుంది? శరీరానికి అలసటొచ్చింది. వృద్ధాప్యం వచ్చింది. లేకపోతే ఆ శరీరానికి అలసట వచ్చిందని జెప్పి, ఇక ప్రశాంతంగా కూర్చున్నామంటే మనసు ఆలోచన మొదలుపెడుతుంది. ఆ! నిన్న వాళ్ళు తిట్టారు. నిన్న మనం అక్కడికెళ్ళాం. అక్కడ సంతోషంగా ఉన్నాం. అంటే సుఖం గుర్తు చేస్తుంది. దుఃఖాన్ని గుర్తు చేస్తుంది. సుఖం గుర్తు రాగానే ఆనందపడుతుంది. దుఃఖం రాగానే ఏడిపిస్తుంది. అంటే జీవుడికి ఏం చేస్తుంది? ఎంటర్‌టైన్ చేస్తుందండి. నిన్న వాళ్ళు మనల్ని తిట్టారు గదా! నీకు గుర్తొచ్చిందా? వాళ్ళు తిట్టారు అంటే ఎందుకు తిట్టారు అని చెప్పేసి గుర్తు చేస్తుంది. వెంటనే జీవుడు ఎక్సైట్ అవుతాడు. మళ్ళీ ఎవరి గురించో చెప్తుంది. వీళ్ళు మనల్ని ఎంత బాగా చూసుకున్నారు. అనగానే జీవుడు అవును కదా! వాళ్ళని పిలిచి మళ్ళీ వాళ్ళని భోజనం పెట్టాలి. వాళ్ళకి మంచి ఆహ్, సత్కార్యాలు చేయాలి. ఇలా ఏం చేస్తుంది సుఖం గురించి, దుఃఖం గురించి చెప్తూ ఏం చేస్తుంది సమయాన్నంతా కూడా ఇప్పుడు నువ్వు ఆలోచించిన ప్రతి ఆలోచనకు సంబంధించి లోపటున్నాయన ఏం చేస్తాడు? పరమాత్మ సాక్షిగా ఉన్నాడు గదండీ! ఆయనేం ఆలోచిస్తాడంటే, నువ్వు ఒకరి గురించి చెడుగా మాట్లాడావు. నీ ఖాతాలో పాపం రాసేశాను. నువ్వొకరి గురించి మంచిగా మాట్లాడావు. నీ ఖాతాలో పుణ్యం రాసేశానని. ఏం జేస్తాడు లోపటున్నాయన చిత్రంగా ఉండి గుప్తంగా మన యొక్క విషయాలన్నీ రాసేస్తూ ఉంటాడండి. చూడండి మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయో. ఎవరిబ్బంది పెడుతున్నారు? మనస్సును ఖాళీగా ఉంచటం వలన సుఖ దుఃఖములనేవి మన ఖాతాలో పడుతున్నాయి. మరి దీని నుంచి ఎలా బయటపడతాం? బయటపడగలిగిన మార్గమేంటి? ఇక్కడ రాక్షసుడికి ఆ యజమాని ఏం చెప్పాడు? చెట్టెక్కుతూ, దిగుతూ ఉండు. ఇప్పుడు మన మనసుకు కూడా ఏం చెప్పాలి? భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరము స్మరణ చేసేలాగా వాడికో మాట చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడూ ఖాళీగా ఉండొద్దు. జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించొద్దు. జరగబోయే విషయాల గురించి ఆలోచించొద్దు. నీకనవసరం. నువ్వు భగవంతుడి నామం ఆలోచించు. ఎందుకు ఆలోచించాలని అడుగుతుంది. ఎందుకు ఆలోచించాలంటే, నీకు కావలసినంత ఆనందాన్ని ఇవ్వగలిగిన వస్తువు ఏదైనా ఉంది అంటే, అది నీ లోపటే ఉంది. అంటే ఈ శరీరం లోపటే ఉంది. ఈ లోపట ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మయే నువ్వు కోరుకున్న ఆనందమంతా ఇవ్వగలదు. ఆ ఆనందాన్ని నువ్వు పూర్ణంగా పొందాలంటే ఆయన్ని స్మరణ చెయ్యి. ఆయన యొక్క స్మరణ లేకుండా నువ్వు జీవించావు అంటే నీకు దుఃఖమే వస్తుందని ఇక్కడ బ్రహ్మ రాక్షసుడికి అప్పచెప్పిన బాధ్యతలాగా మనం కూడా మన మనసుకి ఏం చేయాలి? ఇక భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చెయ్యమని, భగవంతుడి జ్ఞానాన్ని తెలుసుకోమని ఎప్పుడూ దానికి పురమాయించామనుకోండి, అలా భగవంతుడిని స్మరణ చేసి, చేసి మనం ఆ ధ్యానమునందు, జపమునందు భగవంతుడిని స్మరణ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం ఏం చేస్తాం? మనం అన్‌కాన్షియస్ కండిషన్‌లోకి వెళ్ళిపోతాం. అంటే మరి మనమందరము కూడా లోపటున్నటువంటి భగవంతుడి శక్తి చేత లయమైపోయినప్పుడు మంత్రస్మరణ ఆగిపోతుంది. మన యొక్క శ్వాస కూడా నెమ్మది పడుతుంది. పూర్ణంగా భగవంతుడితో అంటే రోజు రాత్రిలో గాఢ నిద్రలో పోయేటటువంటి సుషుప్తి కాకుండా, ఇక్కడ మనం మేల్కొని ఉండి భగవంతుడి నామం పలుకుతూ, పలుకుతూ మనసు పరమశాంతి స్థానమైనటువంటి ఆత్మలోకి వెళ్ళిపోయి పరమానందాన్ని పొందుతుంది. అలా పరమానందాన్ని పొందొచ్చిన మనసు ఎప్పుడు ఏం చేస్తుంది? భగవంతుడి నామము, భగవంతుడు చెప్పిన కర్మ చేయడానికి సిద్ధపడుతుంది. అంటే అందుకోసమే మనసుకేం జేయాలి? ఎప్పుడూ కూడా భగవన్నామ స్మరణ, భగవత్ సంబంధమైనటువంటి సాధన, భగవంతుడు అప్పజెప్పిన కార్యము, ఇలా మన మనసు ఆలోచించేలాగా మనసుకెప్పుడు కూడా ఏం చేయాలి? జ్ఞానబోధ చేస్తూ ఉన్నామనుకోండి. అలా చేయబడినటువంటి మనస్సు పరమశాంతిని పొందుతుంది. ఇప్పుడు ఇలాంటి మనస్సు ఏదైనా దుఃఖాలను వల్ల కలిగేటటువంటి హానిని పొందుతుందా? అంటే సమస్త దుఃఖముల నుండి మనల్ని రక్షించగలిగిన గొప్ప ప్రయత్నంలో మన మనస్సే ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి, మనస్సుకు ప్రశాంతత ఇప్పించాలి. ప్రసన్న చేతసో హ్యాషుః బుద్ధి పర్యవతిష్ఠతి. ఎవరి మనస్సైతే శాంతిని పొందుతుందో, అప్పుడు బుద్ధి ఏమవుతుంది? ఆత్మయందు లయమవుతుంది. అంటే పరమానందాన్ని పొందడానికి మనకు భగవంతుడు
ఏం చెప్పారు? మనస్సు యొక్క శిక్షణ ఖచ్చితంగా ఉండాలి. మనస్సుకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వగలిగిన వస్తువును చూపించి, ఆ వస్తువు కోసం ప్రయత్నం చెయ్యమని, దాని యొక్క సందేహాలు తీర్చడంలో ఈశ్వరుడి యొక్క జ్ఞానము చేత మనం దాన్నేం చేయాలి? ఊరడించవలసి ఉంటుంది. అంటే మనసు అడుగుతుంది. ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలన్నింటికి కూడా మనం శాస్త్రాన్ని ఏం చేస్తూ ఉన్నాం? అధ్యయనం చేస్తూ ప్రవచనాల ద్వారా మనం దానికొచ్చిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడంలో మనం సిద్ధంగా ఉన్నామనుకోండి. మన మనస్సు తనకు కలిగిన సందేహాలన్నింటి నుండి కూడా మరి సరైనటువంటి సమాధానం పొందితే అది ఏం చేస్తుంది? తన యొక్క స్వస్థలానికి తాను వెళ్ళిపోతుంది. అంటే మనందరి యొక్క మనస్సు ఈశ్వర స్వరూపమే కాబట్టి, ఈశ్వర స్వరూపమైనటువంటి మనస్సును మనం ఏం చేస్తున్నాం? భయము చేత, దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి భయము చేత మనస్సుని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. మనస్సు చేత నిర్వహించవలసిన పనులన్నీ నిర్వహించకుండా మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనల్ని మనం రక్షించుకోవాలి అంటే భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క జ్ఞానము మనకి తోడుగా ఉండాలి. దేహ సంబంధమైన విషయాల పట్ల రాగము, ద్వేషము లేకుండా ఉంటే మన మనసు పరమ శాంతిని పొందుతుందని చెప్పి కృష్ణ పరమాత్మ మనకు ఈ అధ్యాయమునందు ఈ 2వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడినటువంటి 64, 65 శ్లోకాలలో పరమ శాంతిని పొందటానికి కావలసినటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్పారు. రేపు మనం ఇంద్రియ నిగ్రహము, తర్వాత మరి ఆత్మ యొక్క అనుభూతి లేకపోతే మరి ప్రమాదం వస్తుంది అని చెప్పేసి మళ్ళీ తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. అంటే ఇంద్రియాల యొక్క తీవ్రత గురించి పరమాత్మ మనకు రేపటి శ్లోకంలో వివరణ చేయబోతారనమాట. వాటిని గురించి మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్ మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.